Very good afternoon. Right. So what is our agreement? Agreement ఏంటి? రివిజన్ చేయాలి. ఓకే, డే టు డే రివిజన్ అయిపోవాలి. ఎస్, అయిపోయిందా చాప్టర్ 2 కంప్లీట్గా? వి లెఫ్ట్ విత్ 2 more కాన్సెప్ట్, దట్ ఈస్ అ ఫెసిలిటీ లొకేషన్ అండ్ ఫెసిలిటీ లేఅవుట్. ఓకే, సో అది ఇఫ్ పాసిబుల్ విల్ డిస్కస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దీస్ రివిజన్ క్లాసెస్. ఓకే, సో నథింగ్ మచ్ ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మేబీ chances are there to come in exams, so that I will discuss after completion of these all topics. Remaining topics అన్నీ అయిపోయిన తర్వాత we'll discuss. Okay, so apart from that remaining topics అయితే రివిజన్ చేశారా? yes, come కొంచెం బెంచ్ స్పేస్ ఇవ్వండి అమ్మా. రైట్, రివిజన్ అయిపోయిందా? సీరియస్లీ, జోక్ కాదు, నో జోక్స్. ఎగ్జామ్స్ ఇంకో 10-15 రోజులు పెట్టుకొని జోక్స్ ఏందా? రైట్, ఎస్. ఓకే, సో ఫస్ట్ థింగ్ అదే అమ్మ చెప్పాల్సింది. సో రివైజ్ డే టు డే టాపిక్ అట్లీస్ట్. సో మనం అప్రాక్సిమేట్లీ ఒక 2 hours ఏమో క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. సో 2 hours ఆర్ 2.5 hours ఎంతైతే అంత క్లాస్ టు రివైజ్ దట్ క్లాస్. ఓకే, ఆల్రెడీ ఐఎమ్ రివైజింగ్. సో నేను చెప్పింది రివిజన్ క్లాస్ కూడా మళ్ళీ మీరు రివైజ్ చేయడానికి ఇట్ వోంట్ టేక్ దట్ మచ్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 hours క్లాస్ చెప్తే దెన్ ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ ఓన్లీ 1 hour maximum. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ half an hour ఆల్సో. ఓకే, సో చూడండి, మ్యాక్స్ టు మ్యాక్స్ ఏ రోజు టాపిక్ ఆ రోజు కంప్లీట్ చేయండి. బికాస్ ఎవ్రీడే క్లాస్ జరుగుతుంది కాబట్టి ఒక్కరోజు క్లాస్ మీరు పెండింగ్ పెట్టినా కూడా అది పైలప్ అయిపోయింది, అక్యుములేట్ అయిపోయింది. సో ఇట్ విల్ బీ డిఫికల్ట్ టు రివైజ్ ఇన్ నెక్స్ట్ డేస్ ఆర్ అప్కమింగ్ డేస్. ఓకే, ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కదా చదవాల్సినవి. సో దట్స్ వై బీ కేర్ఫుల్. ఏ రోజు టాపిక్ అయితే ఆ రోజు కంప్లీట్ చేసేసేయండి. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ వైలేట్ ద అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆల్సో, ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ. Okay, so it always affects on like politicians, right unna wrong unna, it always impacts people annattu, right? So నేను క్లాస్ చెప్పిన తర్వాత మీరు రివిజన్ చేసినా చేయకపోయినా ఇట్ ఇంపాక్ట్స్ యూ ఓన్లీ. ఓకే, రైట్. ఓకే, రైట్. చలో, విల్ స్టార్ట్ ద నెక్స్ట్ చాప్టర్. ఓకే, విచ్ టాపిక్ విల్ స్టార్ట్? యా, చాప్టర్ 4 స్టార్ట్ చేయమంటున్నారు. బట్ చాప్టర్ 4 స్టార్ట్ చేయడానికి దెర్ ఈస్ నో కాల్డ్ లిమిటేషన్. సో లిమిటేషన్ అంటూ ఏం లేదు. బట్ ద థింగ్ ఏంటి అని అంటే, సో చాప్టర్ 4 ఈజ్ అ వెరీ వాస్ట్ సిలబస్ కంపారేటివ్లీ. సో చాప్టర్ 4 ఇట్ విల్ టేక్ అలోన్ ద టైమ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద చాప్టర్ 2, 5, 7 and 6. ఈ 4 చాప్టర్స్కి ఎంత టైం అయితే పట్టుద్దో అంత ఈక్వల్ టైమ్ ఇట్ విల్ టేక్ బై ది చాప్టర్ 4. సో దట్స్ వై ఐల్ ఆల్వేస్ ప్రిఫర్ దట్ చాప్టర్ నెంబర్ 4 యాజ్ అ లాస్ట్ వన్. బట్ ద మెజారిటీ ఆఫ్ ది మార్క్స్ విల్ కమ్ ఫ్రమ్ చాప్టర్ 4 ఓన్లీ, ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇఫ్ ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్క్స్ ఆర్ 40 marks అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో అవుట్ ఆఫ్ 40 marks అరౌండ్ 15 to 20 marks విల్ కమ్ ఫ్రమ్ చాప్టర్ 4 ఇట్ సెల్ఫ్. ఓకే, ఇంక్లూడింగ్ ఆబ్జెక్టివ్, ప్రాబ్లమెటిక్ అన్నీ కూడా కలిపి. సో పాయింట్ ఏంటి అని అంటే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దాన్ని మనం స్కిప్ చేయడానికి ఈవెన్ రెగ్యులర్ క్లాస్లో అయినా కూడా. సో రెగ్యులర్ క్లాస్లో కూడా వీ డిస్కస్డ్ ఫస్ట్ చాప్టర్ నెంబర్ 2 and thereafter చాప్టర్ నెంబర్ 5, thereafter చాప్టర్ నెంబర్ 7 and thereafter చాప్టర్ నెంబర్ 3 and thereafter చాప్టర్ నెంబర్ 4 and lastly చాప్టర్ నెంబర్ 6. సో ఎందుకు చాప్టర్ నెంబర్ 6 మనం డిస్కస్ చేసామంటే దట్ ఈస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ లెంతీ టాపిక్. బట్ కాకపోతే ఒకటే చాప్టర్ అండ్ బేస్డ్ ఆన్ ఓన్లీ 1 or 2 కాన్సెప్ట్స్. ఆ 1 or 2 కాన్సెప్ట్సే లెంతీ కాన్సెప్ట్స్ కాబట్టి we discussed that chapter number 6 in last order. Okay, but ఇక్కడ ఏం చేద్దామని అంటే విల్ డిస్కస్ చాప్టర్ నెంబర్ 5, ఆఫ్టర్ దట్ చాప్టర్ నెంబర్ 7 అండ్ ఆఫ్టర్ దట్ చాప్టర్ నెంబర్ 6 విల్ డిస్కస్. చాప్టర్ నెంబర్ 6 అయిపోయిన తర్వాత లాస్ట్లీ విల్ డిస్కస్ చాప్టర్ నెంబర్ 4. ఓకే, చూద్దాం బేస్డ్ ఆన్ మీ సిచ్యువేషన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనే దాన్ని బట్టి విల్ షఫుల్ ద ఆర్డర్. ఓకే, రైట్. సో విల్ స్టార్ట్ విచ్ టాపిక్? చాప్టర్ 5. చాప్టర్ right. Okay, so if you have the notes then it's okay. If you don't have the notes also then it's okay, because I'll update the classroom notes. Okay, so don't worry. Right, right. Sir, already previous classroom notes unte then fine, no problem. Okay, if lekapothe then try to note down. ఒకవేళ నేను నోట్ డౌన్ చేసేంత టైం ఇవ్వకపోతే దెన్ ఏం చేయండి అమ్మా, తర్వాత క్లాస్ అయిపోయాక ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఎనీహౌ ఐల్ అప్డేట్ ద క్లాస్రూమ్ నోట్స్ ఇన్ group as well as video link description kada, so you can go there and check. Okay, right. And one more thing, ee chapter number 5 lo comparatively old syllabus
అప్రాక్సిమేట్లీ ఒక 7 to 8 ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వర్ యాడెడ్. ఆ ఎక్స్ట్రా 7 to 8 ప్రాబ్లమ్స్ ఏవైతే యాడ్ అయ్యో యాజ్ ఇట్ ఈస్ సిమిలర్ టు ద ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్. సో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ సిమిలర్ కాబట్టి సో దోస్ ఎక్స్ట్రా యాడెడ్ ప్రాబ్లమ్స్ వీ వోంట్ డిస్కస్. బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఓల్డ్ సిలబస్లో ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాను, ఏవైతే ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యో ఆ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం, బట్ ఐ వోంట్ సాల్వ్. ఓకే, రిఫరెన్సెస్, హోంవర్క్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్. కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ వన్ చాప్టర్ నెంబర్ 5, దట్ ఈస్ అ ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ అండ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. రైట్, వన్ మోర్ పాయింట్ ఏంటి అని అంటే రీసెంట్గా జరిగిన మోడల్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, ఐ మీన్ ICMI వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా. సో ఇన్ దట్ మోడల్ క్వశ్చన్ పేపర్, ఓకే, సో ఇన్ దట్ మోడల్ క్వశ్చన్ పేపర్, లెట్స్ జస్ట్ వెయిట్. So in that model question paper, so there was a one question so relating to the TQM, so that some principles of total quality management. Okay, 9 principles of the total quality management, 8 or 9 principles of total quality management undi kada. So they have asked that question, okay, in model question paper instead of a problem. So they have asked what ma theory. So there are chances for coming theory question also from this chapter number 5, and even chapter number 7 nundi kuda theory adagadaniki possibility undi. Okay, so chapter number 5 and chapter number 7 combinedly, so there is a possibility of one problematic question and one theory question. So ఎందులో నుంచి ఎగ్జాక్ట్గా ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ వస్తుంది, ఎందులో నుండి ఎగ్జాక్ట్గా థియరీ క్వశ్చన్ వస్తుంది అనేది వీ కెనాట్ సే. ఒకవేళ చాప్టర్ నెంబర్ 5 నుండి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ కమింగ్ థియరీ క్వశ్చన్ ఫ్రమ్ ద చాప్టర్ నెంబర్ 7. లేదు సార్, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ చాప్టర్ నెంబర్ 5 నుండి థియరీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ కమింగ్ ప్రాబ్లమేటిక్ ఫ్రమ్ ద చాప్టర్ నెంబర్ 7. ఓకేనా, సో this is the criteria they followed in model question paper. Okay, so that is not exactly will be going to be 100% in main examination lo kuda 100% equal ga untada ani ante that we cannot say. Okay, but for understanding ante. Okay, right. So coming to the point, productivity management and total quality management. Yeah, of course we'll discuss total quality management also in this revision session. So not only problematic, we'll discuss total quality management theory also. Total quality management theory kuda discuss cheddam. Okay, right. So coming to the point, in productivity management, so split the productivity management into two words. One is productivity and second one is a management. Sorry, first one is a productivity and second one is a productivity management. So first we'll understand what do you mean by productivity. So first of all, productivity is nothing but, so we are not going to discuss first definition. So for what purpose we are using this productivity sir ante for performance measurement. Oka particular department lo, oka particular branch lo, oka particular division lo, oka particular operating unit lo persons gavachu, machines gavachu, vaati yoka performance ni measure cheyadaniki we are using the concept called what ma productivity. Ee performance ni measure cheyadaniki manam em use chestam sir ante inputs and outputs. So the comparison of inputs with outputs or ledante outputs with inputs is refers to or is known as what ma measurement of the productivity. Okay, so ఒకసారి చూడండి అమ్మా, productivity is nothing but it is a refers to a analysis of a quality produced or to be produced in a particular time. ఒక particular time లో సో ఎంత క్వాంటిటీ, analysis of quantity, sorry quality అన్నానా, okay, sorry not quality, quantity. So refers to the analysis of a quantity produced or to be produced in a particular time. ఒక particular time లో ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేసాం ఆర్ లెస్ అంటే ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయగలం is nothing but what ma productivity. Okay, so the in a particular time, so that particular time is nothing but what ma input, అంటే ఎంత టైం తీసుకొని ఆర్ ఎంత టైం కన్జ్యూమ్ చేసి ఎంత అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయొచ్చు ఆర్ ఎంత అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసాం. So that is called what ma productivity. So simple definition, it refers to the analysis of what ma quantity produced or to be produced. Produced ante already produce chesam, to be produced ante produce cheyali, so in a particular time. So this productivity is nothing but what ma comparison of a output with input or else ledanante input with output. So input ni output tho aina compare cheyadam or ledante output ni input tho aina compare cheyadam. So that is nothing but what ma, so how much output produced with the given input or else ledante how much input taken for the actual output. So మీరు ఎలా కంపేర్ చేసినా the comparison remains same. మీరు అవుట్పుట్తో ఇన్పుట్ కంపేర్ చేసిన, ఇన్పుట్తో అవుట్పుట్ కంపేర్ చేసిన, దట్ కంపారిజన్ రిజల్ట్ రిమైన్స్ సేమ్. సో కంపారిజన్ రిజల్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా, సో ఇన్ కేస్ ఆఫ్ ప్రొడక్టివిటీ, సో బేసిక్ ప్రొడక్టివిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్, అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్ ఈజ్ నార్మల్ బేసిక్ ప్రొడక్టివిటీ. ఓకే, బట్ ఈ ప్రొడక్టివిటీలో మనకి ఏమేమి ఉన్నాయి సార్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ ఓవరాల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్టివిటీస్ ఉన్నాయమ్మా,
total 4 types of productivities ఉన్నాయి. So one is a material productivity, second one is a labor productivity, and third one is a machine productivity, and fourth one is a capital productivity. Okay, so sometimes question లో ఏ type of productivity అనేది క్యాలిక్యులేట్ చేయాలనేది వాడు చెప్పాడు, జస్ట్ సింపుల్గా క్యాలిక్యులేట్ ద ప్రొడక్టివిటీ అని అంటాడు. బట్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఏ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలనేది వీ షుడ్ నో ఆర్ వీ షుడ్ అండర్స్టాండ్. ఓకే, సో చూద్దాం ఎలాగ ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది. సో టైప్స్ ఆఫ్ ప్రొడక్టివిటీస్లో టోటల్ ఎన్ని టైప్స్ అని చెప్పామమ్మా? 4 టైప్స్ అని చెప్పాం కదా. సో మెటీరియల్ ప్రొడక్టివిటీ, లేబర్ ప్రొడక్టివిటీ, మిషన్ ప్రొడక్టివిటీ అండ్ క్యాపిటల్ ప్రొడక్టివిటీ. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇప్పుడు మనం ఈ టైప్స్ ఆఫ్ ప్రొడక్టివిటీలో డిస్కస్ చేస్తామో సేమ్ ఎగ్జాంపుల్స్ అండ్ కాపీ పేస్టెడ్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ క్లాస్ రూమ్ నోట్స్ అవి కూడా. ఓకేనా, సో దట్ యూ కెన్ ఈజీలీ కోరిలేట్, రైట్? సో ఫస్ట్ విల్ డిస్కస్ విత్ వాట్ మా material productivity. So material product, so not only material productivity, any type of productivity we can calculate in 2 ways. Sorry, not calculation. So we can measure it in 2 ways, either in terms of units, either in terms of value. Value in the sense what ma rupees lo. Okay, I mean amount. Okay, so either amount లో అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు ప్రొడక్టివిటీ, ఆర్ ఎల్స్ అంటే యూనిట్స్లో అయినా కూడా ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటమ్మా? మెటీరియల్ ప్రొడక్టివిటీ. సో ఈ మెటీరియల్ ప్రొడక్టివిటీ ఓన్లీ మీరు యూనిట్స్లోనే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఎలా, దెన్ ఓన్లీ వాల్యూలోనే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఎలా? సార్ ఈ 2 ways ఉన్నాయి కదా, 2 waysలో ఏది బెటర్ సార్ అంటే బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్. Okay, so organization requirements low, there is no importance to the value, then obviously we'll measure the material productivity in terms of units. లేదు సార్ ఆర్గనైజేషన్ లో ద మెజర్మెంట్ షుడ్ బి బేస్డ్ ఆన్ వాల్యూ అనుకోండి, దెన్ మెటీరియల్ ప్రొడక్టివిటీ ఎలా మెజర్ చేస్తాం? ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. ఓకే, లేదు సార్ ఆర్గనైజేషన్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ అయినా ఆర్ ఎల్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అయినా కూడా ప్రొడక్టివిటీ గురించి రిలవెంట్ లేదు అనుకోండి, దెన్ ఎందులో క్యాలిక్యులేట్ చేసినా కూడా దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఓకే, సో ఎందులో క్యాలిక్యులేట్ చేసినా కూడా నో డిఫరెన్స్ అంటే రెండిట్లో కూడా వాల్యూస్ సేమ్ వస్తాయా సార్ అంటే డెఫినెట్లీ నో. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ ఏంటమ్మా? అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ డివైడెడ్ బై ఇన్పుట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్. బట్ అదే ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ కావాలి అని అంటే ఏం చేయాలమ్మా? అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఆర్ డివైడెడ్ బై ఇన్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. మరి ఈ ఫస్ట్ ఫార్ములా అండ్ సెకండ్ ఫార్ములాలో వచ్చే ఆన్సర్ అనేది సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుంది సార్ అంటే డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది, సేమ్ ఉండదు. బికాస్ ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్, సెకండ్ వన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. సో ఎలా సేమ్ అవుద్దామా? డెఫినెట్లీ నో. ఓకే, రైట్. సో ఒకసారి చూడండి అమ్మా. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఫస్ట్ విల్ డిస్కస్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 and thereafter example number 2. Okay, sir, the organization output so the organization is having what more 2 products, one is product A and second one is product B. Okay, so product A output enta sir 75 units and product B output enta ma 900 units. Okay, but ఈ 75 units ప్రొడ్యూస్ చేయడానికి ఇన్పుట్ ఎంత తీసుకుంటున్నాం సార్? 100 kgs. అండ్ ప్రోడక్ట్ బి 900 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఇన్పుట్ తీసుకుంటున్నామా? 1100 kgs. సో విచ్ ప్రోడక్ట్ ఈజ్ అ మోర్ బెటర్ ప్రోడక్ట్? ఏ ప్రోడక్ట్ మోర్ బెటర్ అని అంటే ఏమని చెప్తాం సార్? ఓన్లీ సింప్లీ అవుట్పుట్ బేసిస్ పైనే చెప్పగలుగుతామా? ఓకే, సో ప్రోడక్ట్ బి ఈజ్ హ్యావింగ్ ద హయ్యర్ ప్రొడక్షన్ కాబట్టి సో ప్రోడక్ట్ బి ఈజ్ బెటర్ అని చెప్పొచ్చు అని అంటే నో. So production is different, productivity is different. Production is nothing but the production is nothing but quantity produced or to be produced. But whereas productivity entama quantity produced or to be produced in a particular time. So particular time lo మనం బేస్ ని తీసుకుంటే గనుక that comes under what ma productivity. Okay, so ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ నెంబర్ 1 లో product A output entama 75 units, product B output entama 900 units. Okay, simply based on production product B is better అని చెప్పొచ్చా సార్ అంటే డెఫినెట్లీ నో. ఆ 75 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 900 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఇన్పుట్ తీసుకున్నామనే కంపారిజన్ తీసుకొని దెన్ అప్పుడు డిసైడ్ విచ్ ప్రోడక్ట్ ఈస్ ద బెటర్ ప్రోడక్ట్. ఓకే, సో నౌ డిసైడ్. సో 75 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ తీసుకున్నామా? 100 kgs. whereas 900 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత క్వాంటిటీ తీసుకున్నాం? 1100 kgs. సో ప్రోడక్ట్ ఏ ప్రొడక్టివిటీ ఎంతమ్మా? 0.75 యూనిట్స్ పర్ కేజీ, వెరైజ్ ప్రోడక్ట్ బి ఎంతమ్మా? 0.82 యూనిట్స్ పర్ కేజీ. ఇప్పుడు చెప్పండి అమ్మా, విచ్ ప్రోడక్ట్ ఈజ్ అ బెటర్ ప్రోడక్ట్? ప్రోడక్ట్ ఏనా ప్రోడక్ట్ బియా? సో విచ్ ప్రోడక్ట్ ఈజ్ అ బెటర్ ప్రోడక్ట్ అని ఎప్పుడు అంటాం సార్ అని అంటే విచ్ ప్రోడక్ట్ ఈజ్ అ బెటర్ ప్రోడక్ట్ అని ఎప్పుడు అంటాం? సేమ్ లెవెల్ ఆఫ్ రా మెటీరియల్ కన్సంప్షన్కి ఎక్కువ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తే ఏమంటామో బెటర్ మెటీరియల్ అంటాం, బెటర్ రా మెటీరియల్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం? 0.75 యూనిట్స్ పర్ కేజీ అంటే 1 kg ఆఫ్ రా మెటీరియల్కి ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం? 0.75. వేరేస్ ప్రోడక్ట్ బిలో 1 kg ఆఫ్ అవుట్పుట్కి 1 kg ఆఫ్ రా మెటీరియల్కి ఎంత అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం? 0.82. అంటే ఇక్కడ ఎక్కువ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది?
Obviously product B, so that's why product B is a better. Okay, but this is in terms of what మా యూనిట్స్ కదా, మరి వాల్యూ వేరే అయ్యి ఉండొచ్చు కదా, ప్రోడక్ట్ బి వాల్యూ అండ్ ప్రోడక్ట్ ఏ వాల్యూ పర్ యూనిట్ వాల్యూ డిఫరెన్స్ ఉండొచ్చు కదా. ఒకవేళ పర్ యూనిట్ వాల్యూ డిఫరెన్స్ ఉంటే అప్పుడు డిసిషన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో డిసిషన్ చేంజ్ అవ్వడానికే ఐ హ్యావ్ టేకెన్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఓకే, సో డిసిషన్ చేంజ్ అవ్వడానికి వాల్యూస్ ఎలా అయితే ఉండాలో ఆ వాల్యూసే ఐ హ్యావ్ కన్సిడర్డ్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ second example, so that second example is relating to the productivity in terms of value. Okay, right, so output same 975 and 900. So output selling price ichadamma, product A selling price 50 per unit, product B selling price entamma 30 per unit. So whereas input 100 kgs 1100 kgs that remains same. So input cost kuda ichadu, so 20 per kg and 20 per kg. So same raw material em chestunnamo two types of products ki use chestunnam అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, మెటీరియల్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ డివైడెడ్ బై ఇన్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. సో అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయండి అండ్ దేర్ ఆఫ్టర్ ఇన్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అండ్ దేర్ ఆఫ్టర్ క్యాలిక్యులేట్ దట్ క్యాలిక్యులేషన్. ఓకే, సో ఫస్ట్ వన్ ప్రోడక్ట్ ఏ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ప్రోడక్ట్ ఏ అవుట్పుట్ ఇన్ వాల్యూ ఎంత సార్, 75 యూనిట్స్ ఇంటూ 50. ఓకే, ఇన్పుట్ ఇన్ వాల్యూ ఎంతమ్మా, 100 kgs ఇంటూ 20. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ ఎంతమ్మా, 1.875. ఓకే, ఈ 1.875ని మనం ఏమంటున్నాం, టైమ్స్ అని అంటున్నాం. ఎందుకు టైమ్స్ అంటున్నాం అనేది చెప్తాను. సో దట్ 1.875 అనేది ఏంటమ్మా, ఇన్ టర్మ్స్ ఆఫ్ 1.875 ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ మా, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. అసలు అది వాల్యూ కూడా కాదు, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్. దట్ ఈస్ సింప్లీ 1.875 ఒక నెంబర్. అది ఏంటి సార్ నెంబర్ అని అంటే 1.875 టైమ్స్. ఆ 1.875 టైమ్స్ యొక్క మీనింగ్ ఏంటి సార్ అని అంటే, మీరు ఒక 1 రూపీ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్ చేస్తే 1.875 రూపీ ఆఫ్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. దట్ ఈస్ ద మీనింగ్. ఆ 1.875 మీనింగ్ ఏంటమ్మా, 1 రూపీ మీరు రా మెటీరియల్ పైన ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతే మీకు ఎంత అవుట్పుట్ వాల్యూ వస్తుంది, 1.875. Okay, now coming to the product B. So product B output in terms of value entama 900 units into 30 per unit divided by input in terms of value entama 1100 kgs into 20 per kg. So calculate cheste then you will get what ma, 1.23. So ee 1.23 meaning entama, 1.23 మీనింగ్ ఏంటి, సో మీరు 1 రూపీ రా మెటీరియల్ పైన ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే దెన్ యూ విల్ గెట్ ఏ అవుట్పుట్ ఆఫ్ ఏ రూపీస్ 1.23. సో మరి 1 రూపీ రా మెటీరియల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ఎక్కడ ఎక్కువ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది, సో ప్రోడక్ట్ ఏనా ప్రోడక్ట్ బీనా సార్ అంటే ఆబ్వియస్లీ ప్రోడక్ట్ ఏ. సో దట్స్ వై ప్రోడక్ట్ ఏ ఈజ్ బెటర్. ఓకే, సో జస్ట్ ఇక్కడ మనం దేనికోసం యూస్ చేస్తున్నాం సార్, ప్రొడక్టివిటీ అనేది పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ కోసమే కదా. సో మరి పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అని అంటే ఏది గుడ్ ఏది బ్యాడ్, ఆర్ ఎల్స్ అంటే ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఏది వరస్ట్ పర్ఫార్మెన్స్, ఇదే కదా మీరు మెజర్ చేయాల్సింది ఫైనల్గా కంక్లూజన్. సో దట్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వచ్చిన అమౌంట్స్ని వచ్చిన ఫిగర్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం, సో వీఆర్ క్లాసిఫైయింగ్ వెదర్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ ఈజ్ బెటర్ ప్రోడక్టా కాదా అనేది మనం క్లాసిఫై చేస్తున్నాం. Okay, so that is a material productivity. So next coming to the labor productivity. So labor productivity అయినా కూడా సేమ్, న్యూమరేటర్లో అవుట్పుట్ తీసుకుంటాం, డినామినేటర్లో ఇన్పుట్ తీసుకుంటాం. సో న్యూమరేటర్లో అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐదర్ యూనిట్స్ అయినా తీసుకోవచ్చు, ఆర్ లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఓకే ఫైన్, ప్రాబ్లం లేదు. డినామినేటర్లో ఇన్పుట్ ఏం తీసుకోవాలి సార్, లేబర్ కాబట్టి ఐదర్ నెంబర్ ఆఫ్ లేబర్స్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ లేదంటే నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ అయినా అయి ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ ఆర్ లేదనంటే నెంబర్ ఆఫ్ లేబర్స్. Okay, so output in terms of units divided by number of labors or number of labor hours, or ఒకవేళ మీరు వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే దెన్ అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ డివైడెడ్ బై వాట్ మా, నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ లేబర్స్. Okay, so ఇక్కడ కూడా again we'll discuss the two examples. So for in terms of units and second one in terms of the value. Okay, so in terms of units, so for example number 3, so there are two labors, labor A and labor B. Okay, so labor A produced 100 units assume, labor B 120 units produce చేశాడు assume. Okay, so చెప్పండి which labor is a more better labor, labor A na labor B, only based on output. So only based on output if you measure then which labor is a better and definitely you will say labor B, but that is not correct. ఎందుకంటే 120 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ టైం కూడా తీసుకొని ఉండొచ్చు కదా. సో ఇన్ దట్ కేస్ మీరు ఎలా ఎగ్జాక్ట్గా చెప్తారు, ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేశాడు కాబట్టి లేబర్ బి ఈజ్ బెటర్ అని? నో. సో దట్స్ వై ఫర్ దట్ పర్పస్ మనం ఏం చేస్తున్నాం, ప్రొడక్టివిటీ అనే కాన్సెప్ట్ తోటి ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఆ ప్రొడక్టివిటీలో మనం ఏం తీసుకుంటున్నాం సార్, so whatever the quantity produced and how much input they have taken.
ఓకే. సో ఈ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి లేబర్ ఏ ఎంత టైం తీసుకున్నాడమ్మా? 8 అవర్స్. వెరాజ్ లేబర్ బి 120 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాడమ్మా? 10 అవర్స్. నౌ క్యాలిక్యులేట్ ద లేబర్ ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్. చెప్పండి అమ్మా. సో చేస్తే ఏమొస్తుందమ్మా? ఇన్ కేస్ ఆఫ్ లేబర్ ఏ అయితే 12.5 యూనిట్స్ పర్ అవర్, లేబర్ బి అయితే 12 యూనిట్స్ పర్ అవర్. సో లేబర్ ఏ ఏమో 12.5 యూనిట్స్ పర్ అవర్, లేబర్ బి ఏమో 12 యూనిట్స్ పర్ అవర్. అంటే ఒక 1 అవర్ టైం కనుక ఇస్తే బోత్ లేబర్ ఏ అండ్ లేబర్ బికి హూ విల్ ప్రొడ్యూస్ ద మోర్ క్వాంటిటీ మా? Obviously labor A. So 1 hour time is there, so who will produce more quantity more? Obviously labor A, that is a 12.5 units. Okay, so this is in terms of what ma? Units. Adi okavela in terms of value aithe em chestam, output ni in terms of value తీసుకుంటాం. Okay, so output in terms of value divided by input. So output in terms of value divided by input. So చేస్తే ఏమొచ్చిందమ్మా? లేబర్ ఏది ₹1250 per labor hour. And in case of labor B, output in terms of units divided by input. Output in terms of units ఎంతమ్మా? సారీ, అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఎంతమ్మా? 120 into 120 divided by ఇన్పుట్ ఎంత? నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్, ఎన్ని? 10 లేబర్ అవర్స్. సో చేస్తే ఎంత వచ్చిందమ్మా? ₹140 per labor hour. Okay, so ఒక 1 hour టైం కనుక ఇస్తే లేబర్ ఏ అండ్ లేబర్ బికి హూ విల్ ప్రొడ్యూస్ ద మోర్ వాల్యూ? Will produce the more value, labor A na labor B? Labor A produces only 1250, but whereas labor B produces how much ma? 1440. So obviously labor B is more productive or more better. Okay, so this is the labor productivity. Even machine productivity also more or less 99% same. Okay, so problem ఏంటి అని అంటే ఇక్కడ మనం తీసుకునేది అవుట్పుట్ సేమ్. సో ఇన్పుట్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ అన్న తీసుకుంటాం, ఆర్ ఎల్స్ అంటే నెంబర్ ఆఫ్ మిషన్స్ అయినా తీసుకుంటాం, అండ్ రిమైనింగ్ సేమ్. ఓకే, సో దిస్ మిషన్ ప్రొడక్టివిటీ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో బోత్ లేబర్ ప్రొడక్టివిటీ, మిషన్ ప్రొడక్టివిటీ సిమిలర్ కాన్సెప్ట్స్ ఓన్లీ. ఇన్ కేస్ ఆఫ్ లేబర్ ప్రొడక్టివిటీ అయితే డినామినేటర్లో ఏం తీసుకుంటాం? నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్, ఆర్ లేదంటే నెంబర్ ఆఫ్ లేబర్స్ తీసుకుంటాం. వెరాజ్ మిషన్ ప్రొడక్టివిటీ ఏం చేస్తాం? డినామినేటర్లో నెంబర్ ఆఫ్ మిషన్స్ తీసుకుంటాం, ఆర్ ఎల్స్ అంటే నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ తీసుకుంటాం. ఓకే, రైట్. సో నౌ కమింగ్ టు ద ఫోర్త్ వన్, క్యాపిటల్ ప్రొడక్టివిటీ. సో ఈ క్యాపిటల్ ప్రొడక్టివిటీనే మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టర్మినాలజీలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. ఓకే, సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టర్మినాలజీలో ఏమంటామో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ROI. ఓకే, సో ఒకసారి చూడండి, ఈ క్యాపిటల్ ప్రొడక్టివిటీని కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూలో అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్లో అయినా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఒకసారి చూద్దాం. సో క్యాపిటల్ ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అయితే, సో అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఆర్ లేదు అని అంటే అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో జనరల్గా క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్రొడక్టివిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ అని అంటే ఎంత అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత సేల్స్ అయ్యాయి, ఆర్ ఎల్స్ అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో ఇది చేస్తారు జనరల్గా ప్రొడక్టివిటీ క్యాలిక్యులేషన్. సో దట్స్ వై ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? క్యాపిటల్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ అగైన్ రిమైన్ సేమ్. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ అయినా డినామినేటర్లో క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది రిమైన్ సేమ్. ఓకే, సో ఒకవేళ మనం అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, సో అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్, లేదు ప్రాఫిట్ బేసిస్ పైన తీసుకున్నాం అనుకోండి అవుట్పుట్, దెన్ అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే, రైట్. సో for example, assume in an organization there are two divisions, one is division A and second one is division B. So based on only sales, which division is more performing sir? And obviously we'll say division B, because division B sales entundi 45 lakhs, division A sales entundi 20 lakhs. Okay, but that is not the criteria kada. Ee 45 lakhs 45 lakhs sales జనరేట్ చేశారు అని అంటే ఏం రీజన్ అయ్యి ఉండొచ్చు? మోర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు కదా. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా బిట్వీన్ ద డివిజనల్ మేనేజర్స్. అప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే క్యాపిటల్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత సేల్స్ జనరేట్ చేసాం, ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసాం. సో దట్ ఈస్ ద బెస్ట్ క్రైటీరియా టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది both the divisions. Okay, so that's why I am taking the what more capital employed also. So division A capital employed 10 lakhs, division B capital employed 20 lakhs. ఓకే, సో ఇప్పుడు చెప్పండి అమ్మ, క్యాపిటల్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే న్యూమరేటర్లో అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత వచ్చిందమ్మా? 2, నాట్ 2 రూపీస్, బికాస్ రూపీస్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎంత వస్తుందమ్మా? టోటల్గా 2. సో ద 2 ఈజ్ నథింగ్ బట్ వాట్ మా 2 టైమ్స్. ఆ 2 టైమ్స్ మీనింగ్ ఏంటి సార్ అని అంటే, సో మీరు 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత సేల్స్ జనరేట్ చేస్తారు సార్ అంటే 2 రూపీస్ సేల్స్ జనరేట్ చేస్తారు. ఎంత సేల్స్ జనరేట్ చేస్తారమ్మా? 2 రూపీస్ సేల్స్ జనరేట్ చేస్తారు.
Okay, so now coming to the division B. So output in terms of value is 45 lakhs, capital employed is 20 lakhs. So చేస్తే క్యాలిక్యులేషన్ ఎంత వచ్చిందమ్మా 2.25 టైమ్స్. అంటే ఏంటి 1 రూపీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 రూపీ మనం క్యాపిటల్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత సేల్స్ వాల్యూ జనరేట్ అవుద్ది 2.25. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఒక 1 రూపీ కనుక డివిజన్ ఏ డివిజన్ బికి ఇస్తే హూ విల్ ప్రొడ్యూస్ మోర్ సేల్స్, డివిజన్ ఏనా డివిజన్ బీనా? సో ఆబ్వియస్లీ డివిజన్ బి, బికాస్ డివిజన్ బి ఈజ్ 2.25 టైమ్స్. ఓకే సార్, ఇదే పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ఇఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా? సింపుల్. ఇన్ కేస్ ఆఫ్ న్యూమరేటర్లో ఏం చేయండి అమ్మా, అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకోండి అండ్ డినామినేటర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రిమైన్ సేమ్. ఓకే సార్, ఈవెన్ దో సేల్స్ ఆర్ లేదనంటే క్యాపిటల్ ప్రొడక్టివిటీ 2 టైమ్స్ 2.25 టైమ్స్ వచ్చినా కూడా దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ కదా, మరి ప్రాఫిట్లో వేరియేషన్ కూడా ఉండొచ్చు కదా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇంకర్ అయ్యారనుకోండి ప్రాఫిట్ అనేది ఏమవుతుందమ్మా, రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో దట్స్ వై ఏంటి ఇక్కడ మళ్ళీ అగైన్ ఐఎమ్ చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్. సో డివిజన్ ఏ సేల్స్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రిమైన్ సేమ్. సో ఐ హ్యావ్ టేకెన్ ఎక్స్ట్రా ప్రాఫిట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, క్యాపిటల్ ప్రొడక్టివిటీ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంతమ్మా 10 lakhs. సో చేస్తే ఎంత వచ్చిందమ్మా 0.50 ఆర్ 50% ఆర్ ఎల్స్ లేదంటే 0.50 టైమ్స్. అంటే నథింగ్ బట్ మనం 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 0.50 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సేమ్ డివిజన్ బి కూడా క్యాలిక్యులేట్ చేయండి. సో 2 lakhs రూపీస్ ఇస్ ద ప్రాఫిట్ అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ 20 lakhs. సో ఎంత వస్తుందమ్మా 0.10 ఆర్ లేదనంటే 10%. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది, 0.10 ప్రాఫిట్ వస్తుంది. సార్ ఏ కేస్లో ఏ డివిజన్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, డివిజన్ ఏనా డివిజన్ బీనా? సో ఆబ్వియస్లీ డివిజన్ ఏ. సో డివిజన్ ఏ ఈజ్ ఎర్నింగ్ మోర్ ప్రాఫిట్స్ కంపారిటివ్లీ డివిజన్ బి. ఓకే, సో ఇన్ దట్ వే ఏం చేస్తామో మనం కంపారిజన్ పర్పస్లో కంపారిజన్ చేసి పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అనేది చేస్తాం. ఓకేనా, సో బిట్వీన్ ద డివిజన్స్ అయి ఉండొచ్చు ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ ప్రొడక్టివిటీ అయితే, బిట్వీన్ ద మిషన్స్ అయి ఉండొచ్చు ఇన్ కేస్ ఆఫ్ మిషన్ ప్రొడక్టివిటీ అయితే, బిట్వీన్ ద లేబర్ అయి ఉండొచ్చు ఇన్ కేస్ ఆఫ్ లేబర్ ప్రొడక్టివిటీ అయితే, బిట్వీన్ ద రా మెటీరియల్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్ అయి ఉండొచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఏ మెటీరియల్ ప్రొడక్టివిటీ. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది లేబర్ ప్రొడక్టివిటీ. మోస్ట్లీ ఇంతే అమ్మ, ఓన్లీ ఈ 4 types ఆఫ్ ప్రొడక్టివిటీస్ అడుగుతారు. సో బియాండ్ ఈ 4 types ఆఫ్ ప్రొడక్టివిటీస్ అని అంటే ఒక పాయింట్ చెప్పండి. సో జనరల్గా మనం ఫస్ట్ చాప్టర్లో ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు కన్వర్షన్ ఆఫ్ ఇన్పుట్స్, ఆ ఇన్పుట్స్ అంటే ఏమని చెప్పాము, రీసోర్సెస్. ఓకే, సో రీసోర్సెస్ని కన్వర్ట్ చేస్తే సో ఇఫ్ కన్వర్షన్ ఆఫ్ రీసోర్సెస్ ఇంటూ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్స్, ఆ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్స్ని కన్వర్ట్ చేయడానికి వి రిక్వైర్ వాట్ మా రీసోర్సెస్. ఇన్పుట్స్లో ఏం కావాలి, రా మెటీరియల్ కావాలి. దాన్ని కన్వర్ట్ చేయడానికి ఏం కావాలి, లేబర్ కావాలి, మిషన్స్ కావాలి. ఈ లేబర్కి, మిషన్స్కి, రా మెటీరియల్కి అన్నిటికీ కలిపి ఏం కావాలి, క్యాపిటల్ కావాలి. సో ఇదంతా కూడా ఏంటమ్మా రీసోర్సెస్ కదా. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఓన్లీ రీసోర్సెస్ పైన ఏం అడుగుతాడు, ప్రొడక్టివిటీ అనే కాన్సెప్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, సో బియాండ్ దట్ అయితే క్వశ్చన్స్ ఏం అడగాడు లేదు, ఓన్లీ 4 types అంతే. ఓకే, సో ఒకసారి చూడండి ఫార్ములా చూడండి. సో బట్ వితౌట్ ఫార్ములాస్ ఆల్సో మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. బట్ దెర్ ఆర్ ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 to 3 ప్రాబ్లమ్స్లో ఏంటంటే దే విల్ టెస్ట్ మోర్ లాజికల్లీ. సో కంప్లీట్గా కాన్సెప్టే టెస్ట్ చేస్తారు. ఓకేనా, దట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే దెన్ హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ద టోటల్ టైమ్ అనేది. ఓకేనా, సో దట్ విల్ డిస్కస్. బట్ బిఫోర్ దట్ ఫస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఈ ఫార్ములాస్ ఒకసారి సింగిల్ రీడింగ్ ఇవ్వండి. ఓకే, ఒక 5 minutes టైం తీసుకోండి. ఎస్ ఫినిష్ అయిపోయిందా, కంప్లీట్ చేయండి. So I think last December 2023 term lo they have asked some problematic question in MCQs. So productivity related ఏదో క్వశ్చన్ అడిగారు. ఓకేనా, సో ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే, సో ఈవెన్ చాప్టర్ నెంబర్ 2లో కూడా చెప్పాను. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దే మే ఆస్క్ ఇన్ MCQs ఆల్సో అని. సో అలాగే సేమ్ చాప్టర్ నెంబర్ 5లో కూడా దెర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. చాప్టర్ నెంబర్ 5, చాప్టర్ నెంబర్ 7, చాప్టర్ నెంబర్ 4లో కూడా దెర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. సో దోస్ క్వశ్చన్స్ they may test in main examination from the MCQ's point of view also. Okay, so MCQ point of view test చేసే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీ క్వశ్చన్
ఏ క్వశ్చన్ మేబీ ఎక్కడ అడిగే ఛాన్స్ ఉంది ఏంటి అనేది ఎంసీక్యూస్లో అడిగే ఛాన్స్ ఉంటే సో ఎంసీక్యూస్లో అడిగే ఛాన్స్ ఉందని ఐ విల్ ఎక్స్ప్లెయిన్, అండ్ లేదు మెయిన్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందంటే మెయిన్ ఎగ్జామ్లో ఉందనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జస్ట్ మార్క్ ఇట్, సో ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూస్ అని మార్క్ చేసుకోండి. ఓకే, ఎనీహో నేను మళ్ళీ క్లాస్ రూమ్ నోట్స్లో మెన్షన్ చేస్తాను, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూ అని చెప్పేసి, సో హెల్ప్ అవుతుంది లాస్ట్ మూమెంట్లో. ఓకేనా, ఆ ఎంసీక్యూ రిలేటెడ్ అనే వాటిని కంపల్సరీగా ఏం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎంసీక్యూస్ అనే వాటిని ఏం చేయండి, కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు లెంతీ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఓకే, బట్ అదే ఎంసీక్యూస్ అనుకో ఎక్కువ టైం ఏం పడుతుంది, హార్డ్లీ 1 minute or 30 seconds అలా టైం పట్టుద్ది. ఓకేనా, సో దట్స్ వై అట్లా మీరు సెగ్రిగేషన్ చేశారనుకోండి, ఇఫ్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎంసీక్యూ ఫ్రమ్ ద ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది, దెన్ ఇట్ విల్ బీ ఈజీ హాఫ్ డే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే ఓకే, ఎనీహో ఓన్లీ గ్రూప్ 2 రాస్తే దెన్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎనఫ్ టైం. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. 4 days అంటే 4 days, 5 days అంటే 5 days. బట్ బోత్ గ్రూప్స్ రాసే వాళ్ళకి ఏంటమ్మా, లా రాసిన తర్వాత దేర్ విల్ బీ ఓన్లీ హాఫ్ డే గ్యాప్ కదా. ఓకే, సో ఓన్లీ గ్రూప్ 2 అయితే నో ప్రాబ్లం. ఓన్లీ గ్రూప్ 2 అయితే డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ 1 week ముందు కావాలనుకుంటే 1 week ముందు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ నో ఇష్యూ. ఓకే, బట్ హాఫ్ డేలో రివిజన్ చేయాలంటే ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్. సో వెనెవర్ వీ థింక్ ఆర్ స్ట్రాటజీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ గైడెన్స్, దట్ ఈస్ ఆల్వేస్ ఫ్రమ్ ద హాఫ్ డే పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ, నాట్ ఫ్రమ్ ద 4-5 days ఆర్ 1 week పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, బోత్ రూస్ పాయింట్ ఆఫ్ వ్యూ సింపుల్గా చెప్పాలి అని అంటే. ఓకే, చలో అయిపోయిందా, రైట్. సో కమ్ టు ద క్వశ్చన్స్. సో ఏమేమి క్వశ్చన్స్ కొత్తగా యాడ్ అయ్యాయి అనేది కూడా సో ఐ నోట్ డౌన్ ఇన్ మెటీరియల్, సో మీరు కూడా నోట్ చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ మెటీరియల్స్ ఉంటే కనుక దెన్ టేక్ ద న్యూ సిలబస్ మెటీరియల్. ఓకే ఓకే, అదొకసారి ఆఫీస్కి వెళ్ళి అడగండి అమ్మా. ఓకే రైట్, ఓకే ఫైన్. ఓన్లీ క్లాస్ రూమ్ నోట్స్ అండ్ ఎనీ ఎంసీక్యూస్ రిలేటెడ్ ఉంటే దెన్ ఎంసీక్యూస్ రిలేటెడ్, ఆర్ ఎల్స్ అంటే సమ్ అడిషనల్ క్వశ్చన్స్ లైక్ నిన్న క్లాస్ రూమ్లో మనం డిస్కస్ చేసాం కదా చాప్టర్ 2 అడిషనల్ క్వశ్చన్స్ దట్ ఐ హావ్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ డ్రైవ్, సో యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ దేర్, బట్ నాట్ మెటీరియల్. ఓకే, విల్ సీ. Okay, right. Come to the question number 1. Very easy question and important for MCQ's point of view. So MCQs. Okay, important for MCQ's point of view. Right. So read the question. In a particular plant, there are 10 workers manufacturing a single product and the output per month consisting of 25 days of that particular product is 200. How much is the monthly productivity? Cheppanamma. So 10 workers ఉన్నారంట, manufacturing a single product and the output per month consisting of a 25 days. ఒక 25 days ఉన్న మంత్లో సో దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ products in 200 by how many labors by 10 workers. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, మంత్లీ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సార్ మంత్లీ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే మంత్లీ అవుట్పుట్ ఎంత, మంత్లీ ఇన్పుట్ ఎంత, మంత్లీ అవుట్పుట్ ఎంత, సో క్వశ్చన్లో దే హ్యావ్ క్లియర్లీ గివెన్ 200 units. మరి మంత్లీ ఇన్పుట్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీ, మెటీరియల్ ప్రొడక్టివిటీయా, లేబర్ ప్రొడక్టివిటీయా, మిషన్ ప్రొడక్టివిటీయా, క్యాపిటల్ ప్రొడక్టివిటీయా, ఏ టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీ? సార్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ టు ద వర్కర్స్ రిలేటెడ్ కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈస్ రిలేటింగ్ టు వాట్ లేబర్ ప్రొడక్టివిటీ. ఆ లేబర్ ప్రొడక్టివిటీ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ ఆర్ లేదంటే వాల్యూ. ఇక్కడ రూపీస్ రిలేటెడ్ ఏమన్నా ఇచ్చాడా? నో. సో దట్స్ వై ఏం చేస్తాం, అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ డివైడెడ్ బై ఇన్పుట్ ఏం తీసుకోవాలమ్మా, నెంబర్ ఆఫ్ లేబర్స్ అయినా తీసుకోవాలి, ఆల్రెడీ నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ అయినా తీసుకోవాలి. చెప్పండి, నెంబర్ ఆఫ్ లేబర్స్ తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ తీసుకోవాలా? మరి 10 workers ఈచ్ డే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు ఏమైనా చెప్పాడా? లేదు కదా. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు టేక్ వాట్ నెంబర్ ఆఫ్ లేబర్స్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 సో ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ. So output in units ఎంతమో 200 units and this 200 units in a month, ఒక మంత్లో ప్రొడ్యూస్ చేశారు. ఇన్పుట్ సార్ ఎగ్జామ్లో ఎంసీక్యూ వస్తే ఇంత నీట్గా రాయాల్సిన అవసరం లేదు, వి నీడ్ ఓన్లీ క్యాలిక్యులేషన్ కదా, డైరెక్ట్ క్యాలిక్యులేషన్ నోట్ చేయండి. ఓకే, బట్ వన్ మోర్ పాయింట్, ఐ థింక్ వన్ ఆఫ్ ది స్టూడెంట్ సజెస్ట్ సర్టిఫైడ్ కాపీస్ తెచ్చుకున్నప్పుడు
సో దే హ్యావ్ అలాటెడ్ ఓన్లీ 1 మార్క్ ఫర్ MCQs కరెక్ట్ ఆన్సర్ అయినా కూడా. ఓకే, సో మేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. ఇఫ్ పాసిబుల్ కుదిరితే ఎక్స్ప్లెనేషన్ కూడా నోట్ చేయండి. ఆప్షన్తో పాటు ఇఫ్ పాసిబుల్ కుదిరితే ఏం చేయండి అమ్మా, ఎక్స్ప్లెనేషన్ కూడా నోట్ చేయండి. సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు కన్వే త్రూ సపరేట్ వీడియో. ఓకే, సో వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ ఆర్ వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ టేక్ ఏ వీడియో ఆఫ్ దాట్, ఆర్ ఎల్స్ లేదు అని అంటే మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ. ఓకే రైట్. సో ఇన్పుట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఎన్ని వర్కర్స్ అమ్మా, 10 వర్కర్స్. సో క్వశ్చన్లో క్లియర్గా వాడు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీ అనేది చెప్పలేదు, బట్ మనకు తెలుసు కదా ఏ టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలనేది. ఏం ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలి, లేబర్ ప్రొడక్టివిటీ. ఓకే, సో లేబర్ ప్రొడక్టివిటీ, బట్ క్వశ్చన్లో ప్రొడక్టివిటీ అన్నాడు కదా, సో విల్ నోట్ డౌన్ ఓన్లీ ప్రొడక్టివిటీ. బట్ మనకు తెలుసు కదా ఏ టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీ, సో దట్ విత్ ఇన్ ద బ్రాకెట్ నోట్ చేయండి. సో లేబర్ ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు, సో 200 units output, 10 workers input. So that is equals to 20 units per worker in a month. అది మంత్లీ ప్రొడక్టివిటీ కదమ్మా, దట్స్ వై 20 units per worker in a month. That's it. It's very easy question, very cheap question. In fact, these type of questions are not your range. Okay, you people are very innocent, sorry, you people are very brilliant. Okay, చిన్న cheap sums are ఇవన్నీ. Okay, right. Question number 2. Come to question number 2, and this is also important for MCQ. Question number 2, this is also important from the exam MCQ's point of view. So there are two industries A and B manufacturing the hose couplings. The standard time per piece is 15 minutes. Standard time per piece ఎంతమో 15 minutes. అంటే ఒక్కొక్క పీస్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం కావాలంట, 15 minutes టైం కావాలంట. సో ద అవుట్పుట్ ఆఫ్ ఎ 2 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇస్ 30 and 20 రెస్పెక్టివ్లీ పర్ షిఫ్ట్ ఆఫ్ 8 hours. ఒక 8 hours లో వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, 30 and 20 respectively per shift of a 8 hours. So find the productivity of each per shift of a 8 hours, and what is the expected production of each per week consisting of the 6 days. So expected production find out cheyamantunnadu, and as well as is there any problem with podium, right? Okay, right. సో ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఈ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీ మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెటీరియల్ ప్రొడక్టివిటీయా, లేబర్ ప్రొడక్టివిటీయా, మిషన్ ప్రొడక్టివిటీయా, క్యాపిటల్ ప్రొడక్టివిటీయా, చెప్పండి బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. ఎస్ సార్, క్యాపిటల్ ప్రొడక్టివిటీ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ ప్రొడక్టివిటీ ఆల్సో కాదు. నెక్స్ట్ ఐదర్ అవర్స్ ఇచ్చాడు కదా, అవర్స్ అనేవి ఎక్కడ వస్తామో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఐదర్ లేబర్ అయినా రావచ్చు, ఆర్ ఎల్స్ లేదంటే మిషన్ అయినా రావచ్చు. ఓకేనా, సో అది లేబర్ ప్రొడక్టివిటీ, మిషన్ ప్రొడక్టివిటీ, వీ టు డోంట్ నో. ఆ అవర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఆ అవర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా దేని రిలేటెడ్, లేబరా మిషనా, అది కూడా ఏమి ఇవ్వలేదు కదా. సో సింప్లీ మీరు కూడా ఏం చేయండి, ప్రొడక్టివిటీ అనే క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, అది లేబరా మిషనా అనేది ఏం సగ్రిగేషన్ ఏం చేయకండి. ఓకే, సో ఫస్ట్ వెరీ ఈజీ క్వశ్చన్. సో సపరేట్గా ఇండస్ట్రీ వైజ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ సైమల్టేనియస్గా క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇండస్ట్రీ ఏ అండ్ ఇండస్ట్రీ బి. రైట్, సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ టైం పర్ పీస్ మా? స్టాండర్డ్ టైం పర్ పీస్. సో ఇండస్ట్రీ ఏ అయినా ఇండస్ట్రీ బి అయినా దట్ ఈస్ 15 minutes. ఓకే, నెక్స్ట్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కదా. ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఏం కావాలి, అవుట్పుట్ అండ్ ఇన్పుట్ కదా. సో అవుట్పుట్ ఎంతమ్మా, ఇండస్ట్రీ ఏ అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్, ఇండస్ట్రీ ఏ అయితే 30 units, ఇండస్ట్రీ బి 20 units. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్. ఇన్పుట్ చెప్పండి అమ్మా. 8 hours కదా వర్కింగ్ అవర్స్. సో వర్కింగ్ అవర్స్ ఆర్ ఎనీథింగ్
డ్యూరేషన్ ఎంత 8 hours. సో ఇన్పుట్ 8 hours. Right. So next time find out చేయాలమ్మా productivity. Sir, here we can calculate the productivity either in terms of standard or else లేదంటే in terms of actual. ఓకే, సో లేబర్ సార్ మనం ప్రొడక్టివిటీస్ డిస్కస్ చేస్తాం కదా, దట్ మెటీరియల్ ప్రొడక్టివిటీ, లేబర్ ప్రొడక్టివిటీ, మెషిన్ ప్రొడక్టివిటీ, క్యాపిటల్ ప్రొడక్టివిటీ, దీస్ ఆర్ ఆల్ నార్మల్ ప్రొడక్టివిటీస్ ఓన్లీ. బట్ ఈ ప్రొడక్టివిటీస్లో అగైన్ వీ కెన్ క్యాలిక్యులేట్ వాట్ మా స్టాండర్డ్ ప్రొడక్టివిటీ, యాక్చువల్ ప్రొడక్టివిటీ. ఏమేమి క్యాలిక్యులేట్ చేయొచ్చు? స్టాండర్డ్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు, యాక్చువల్ ప్రొడక్టివిటీ ఆల్సో క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ క్వశ్చన్లో స్టాండర్డ్ ప్రొడక్టివిటీ, యాక్చువల్ ప్రొడక్టివిటీ అని ఇవ్వలేదు. బట్ వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ వాజ్ అ క్వశ్చన్ ఆన్ దిస్ సేమ్ కాన్సెప్ట్. సో క్వశ్చన్లో దే హ్యావ్ క్లియర్లీ గివెన్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొడక్టివిటీ అన్నాడు. ఓకే, సో విల్ డూ వన్ థింగ్, స్టాండర్డ్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేద్దాం, యాక్చువల్ ప్రొడక్టివిటీ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. వెరీ సింపుల్, దానిలో పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు. సో ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ వాట్ మా యాక్చువల్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. Okay, so actual productivity is nothing but what more based on the actual information. Cheppandi amma industry A. So what is the actual output? 30 units. So actual output is 30 units. Next, we'll do one thing, actual output. Actual output divided by actual input. Okay, so actual output is 30 units and actual input is 8 hours. Industry A. Industry B entama 20 units divided by 8 hours. Cheppandi amma calculation cheste answer enta vachindi industry A 3.75. What do you mean by this 3.75? 3.75 enti rupees hours units enti adi 3.75 units ఓకే, అవర్స్, యూనిట్స్, అవర్స్, రూపీస్. అసలు ఈ క్వశ్చన్ నెంబర్ 2లో ఎక్కడ రూపీస్ అన్న అమౌంట్, ఐ మీన్ రూపీస్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అయిందా? దెన్ హౌ డిడ్ యూ గెట్ దట్? రైట్, సో దిస్ 3.75 ఈజ్ నథింగ్ బట్ వాట్ మా యూనిట్స్ పర్ అవర్. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ వచ్చా? మ్యాథ్స్ some basic calculations, 7th class, 8th class, 10th class maths. So this 30 divided by 8 is equals to what ma 3.75. Okay, units ni hours ni kuda cancel chesara. So then how can you cancel these units and hours? Cancel avutayi avi. So this 30 by 8 is nothing but what ma 3.75. So this 3.75 units per hour. Okay na? Some +2 calculation అది. Yes, industry B 2.5. Very good, 2.5 units per hour. ఓకే, సో జస్ట్ ఓన్లీ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, కంపారిజన్ చేసి డిసిషన్ అయితే తీసుకోమని చెప్పలేదు. సో విచ్ ఇండస్ట్రీ ఈజ్ బెటర్ అని సో చెప్పలేదు. బట్ స్టిల్ విచ్ ఇండస్ట్రీ ఈజ్ బెటర్, ఇండస్ట్రీ ఏనా లేకపోతే ఇండస్ట్రీ బియా? సో డెఫినెట్లీ ఇండస్ట్రీ ఏ. ఎందుకు? ఇండస్ట్రీ ఏ అండ్ ఇండస్ట్రీ బికి మీరు ఒక 1 hour టైం ఇస్తే హూ విల్ ప్రొడ్యూస్ ద మోర్ ప్రొడక్ట్స్? ఇండస్ట్రీ ఏనా, ఇండస్ట్రీ బియా? ఆబ్వియస్లీ ఇండస్ట్రీ ఏ. సో దట్స్ వై ఇండస్ట్రీ ఏ is the better industry or more performed industry, ఏదైనా పర్లేదు. ఓకే, సో దిస్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యాక్చువల్, ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్టాండర్డ్. సో ఈ స్టాండర్డ్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్. సో ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ ఎలా తీసుకుంటాం సార్ అంటే, స్టాండర్డ్ అవుట్పుట్ న్యూమరేటర్లో ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్ అవుట్పుట్ ఏం తీసుకుంటామో స్టాండర్డ్ అవుట్పుట్. సో డివైడెడ్ బై యాక్చువల్ ఇన్పుట్. సో ఇన్పుట్ వోంట్ చేంజ్. ఓకే, సో స్టాండర్డ్ అవుట్పుట్ ఎంతమ్మా? స్టాండర్డ్ అవుట్పుట్ ఎంత? స్టాండర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, 15 minutes పర్ పీస్. 15 minutes పర్ పీస్ అంటే 1 hourకి ఎన్ని వస్తాయమ్మా? 1 hourకి ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు? 4 unitsని ప్రొడ్యూస్ చేయొచ్చు. సార్ 1 hourకి 4 minutes, సార్ 1 hourకి 4 unitsని ప్రొడ్యూస్ చేస్తున్నాము అని అంటే టోటల్ 8 hoursకి ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు సార్ స్టాండర్డ్గా అంటే 32 unitsని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చమ్మా? 32 units. ఓకే, సో 32 units divided by 8 hours and here also 32 units divided by 8 hours. ఎందుకు? 2 కేసెస్లో 2 ఇండస్ట్రీస్లో కూడా 32/8 అని ఎందుకు తీసుకున్నాం? బికాస్ దట్ ఈస్ అ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్చువల్ ఇన్పుట్. ఓకే, దట్ వోంట్ చేంజ్.
ఓకే, సో ఎంత వస్తుందమ్మా 4 units per hour. And even industry B also 4 units per hour. Okay, so this is the productivity in terms of actual and in terms of standard. So question లో I think study material solution లో actual productivity calculate చేశారు, but we also calculated standard, but because some other question లో they have clear, so they clearly asked what ma standard productivity. So standard productivity అక్కడ క్లియర్గా అడిగాడు కాబట్టి then at that point of also you may get doubt, sir what do you mean by this standard productivity or actual productivity. Okay, so to resolve that kind of doubt already ఈ ప్రాబ్లంలో నేను ఏం చేశాను ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ మరి క్వశ్చన్ నెంబర్ 1కి స్టాండర్డ్ ప్రొడక్టివిటీ ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు సార్ అంటే దే హ్యావ్ నాట్ గివెన్ ద స్టాండర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సార్ ఈ స్టాండర్డ్ ప్రొడక్టివిటీ అనే క్యాలిక్యులేషన్ ఎప్పుడు పాసిబుల్ అవుద్ది అని అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ స్టాండర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ టైం, స్టాండర్డ్ హవర్స్, స్టాండర్డ్ అవుట్పుట్, సో ఇలాంటి స్టాండర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే దెన్ ఓన్లీ ద స్టాండర్డ్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేషన్ అనేది పాసిబుల్. ఓకే, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో దిస్ క్వశ్చన్ నెంబర్ 12కి సిమిలర్ క్వశ్చన్ కొత్తగా యాడ్ అయింది. సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ థింక్ question number 12. Question number 12 is similar to question number 2, and this is also important from the MCQ's point of view and homework చేయండి. Okay, so question number 12 homework and they are similar to the question number 2 and important from the MCQ's point of view also. మరి మీరు హోంవర్క్ చేస్తే నేను కూడా హోంవర్క్ చేయాలి కదా, అప్డేట్ చేయాలి కదా క్లాస్ రూమ్ నోట్స్. సో డెఫినెట్లీ I should also, oh wait. So this is only first one. క్వశ్చన్లో ఇంకొక పాయింట్ కూడా ఉంది, క్వశ్చన్లో ఇంకో పాయింట్ కూడా ఉందమ్మా. ఏంటి చూడండి ఒకసారి. క్వశ్చన్లో ప్రొడక్టివిటీతో పాటు ఇంకేం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు కదా. సో మరి ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఓకే, సో విల్ డూ వన్ థింగ్, ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. సో ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్, expected production per shift of 8 hours. Expected production per week consisting of 6 days. Okay, expected production per week consisting of 6 days. So చెప్పండి అమ్మా. సో ఎవ్రీ డే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు, 8 hours. సో అలా వీక్లీ ఎన్ని డేస్ ఉన్నాయి, 6 days ఉన్నాయి. అండ్ టోటల్ ఓవరాల్గా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు, 48 hours వర్క్ చేస్తున్నారు కదా. సో అవుట్పుట్ ఎంత, నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఇవ్వలేదా. ఓకే, అజ్యూమ్ ఇఫ్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, వన్ మోర్ థింగ్, ఈ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు కదా. సో మనం అజంప్షన్ తీసుకోవచ్చు కదా. సో అజంప్షన్ ఏమేమి తీసుకోవచ్చు సార్, ఐదర్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆర్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకోలేమమ్మా. ఎందుకనంటే పర్ షిఫ్ట్ వర్కింగ్ అవర్స్ ఎంత, 8 hours అయినా. సో 8 hours అంటే మాక్సిమం ఒక డేలో ఉండే ఎన్ని అవర్స్ అమ్మా, 24 hours కాబట్టి మాక్సిమం ఒక డేలో ఎన్ని షిఫ్ట్స్ ఉండే పాసిబిలిటీ ఉంది, ఓన్లీ 3 shifts ఉండే పాసిబిలిటీ ఉంది. ఓకే, సో మోర్ దెన్ 3 shifts కూడా పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది, బట్ అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే లైక్ మ్యాక్సిమం 3 shifts ఎప్పుడు పాసిబుల్ అవుద్ది. సో 8 hours అయిపోయిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటే దెన్ ఏమవుద్ది, డేలో 3 shifts మాత్రమే పాసిబుల్ అవుద్ది. ఒక షిఫ్ట్ కంప్లీట్ అవ్వకముందే ఇంకో షిఫ్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, దెన్ డెఫినెట్లీ దెర్ విల్ బి మోర్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్, మోర్ దెన్ 3 నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదమ్మా, 1 o'clockకి షిఫ్ట్ స్టార్ట్ అయింది, 8 o'clock అయిపోయింది. 1 o'clock స్టార్ట్ అయ్యి ఎప్పుడైపోయింది, 8 or 9, 1 + 8 9 hours కదా. ఓకే, 1 o'clockకి షిఫ్ట్ స్టార్ట్ అయింది, 9 o'clockకి షిఫ్ట్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ అగైన్ 9 o'clockకి షిఫ్ట్ స్టార్ట్ అయ్యి, సో ప్లస్ 8 ఎంత అవుద్దామా, 5. ఓకే 5. ఓకే, సో మళ్ళీ 5 o'clockకి స్టార్ట్ అయ్యి 1 o'clockకి ఎండ్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఎన్ని వస్తాయమ్మా, 3 shifts. అంటే ఒక షిఫ్ట్ అయిపోయిన తర్వాతనే ఇంకో షిఫ్ట్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఏమవుతుంది, మ్యాక్సిమం ఓన్లీ 3 shifts అవుద్ది. అలా కాకుండా ఇంకే కేసులో అయినా కూడా ఏమవుతుంది, మోర్ దెన్ 3 shifts వస్తాయి. ఓకే, బట్ ఇక్కడ మన అజంప్షన్ ఏంటి అని అంటే మ్యాక్సిమం 3 shifts అవైలబుల్ ఉంటాయని అనుకుందాం. సో అజంప్షన్ క్వశ్చన్లో క్లియర్గా నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో వీఆర్ మేకింగ్ ద అజంప్షన్. సో అజంప్షన్ ఏంటమ్మా, ఐదర్ 1 shift ఆర్ 2 shifts ఆర్ 3 shifts. ఒకవేళ 1 shift అయితే సో ఇండస్ట్రీ
ఏ. చెప్పండి అమ్మా. ఇండస్ట్రీ ఏ 1 షిఫ్ట్ అయితే ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఎంత సార్? 1 డే 8 అవర్స్లో ఇండస్ట్రీ ఏ ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది? 30 యూనిట్స్. ఓకే, సో మనకేం కావాలి? 1 వీక్లో ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఎంత? 1 వీక్లో ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఎంత? సో 1 వీక్కి 6 డేస్ కాబట్టి, సో 1 డేకి 30 యూనిట్స్ అయితే 6 డేస్కి ఎన్ని? 6 డేస్కి ఎన్ని యూనిట్స్ అవుతుందమ్మా? 6 × 30 యూనిట్స్ ఎంత? 180 యూనిట్స్. ఓకే, sorry, 6 days into 30 units, 180 units. Okay, number of shifts 1 kada, so 1 shift into 6 days into 30 units, you will get what ma? 180 units. And in case of industry B aithe, so 1 day ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుందమ్మా ఇండస్ట్రీ బి అనేది? 20 యూనిట్స్. సో అలాంటిది 6 డేస్కి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చమ్మా? 120 యూనిట్స్. నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఎన్ని? 1 షిఫ్ట్ కాబట్టి. ఓకే, సో 1 షిఫ్ట్ 6 days and 20 units, and that is equals to how many units ma? 120 units. Okay, so now coming to the 2 shifts. So 2 shifts అయితే క్యాలిక్యులేషన్ ఏమవుదమ్మా? 2 shifts అయితే క్యాలిక్యులేషన్ ఏమవుద్ది? ఇన్స్టెడ్ ఆఫ్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ 180 ఆన్సర్ ఏమవుద్దమ్మా? ఇన్స్టెడ్ ఆఫ్ 180 ఆన్సర్ డబుల్ అవుద్ది కదా, 360. సో 2 షిఫ్ట్స్. సో 2 షిఫ్ట్స్ ఇంటూ 6 days ఇంటూ 30 యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ మా? 360 యూనిట్స్. ఓకే, అదే ఇండస్ట్రీ బి అయితే ఎన్ని యూనిట్స్ వస్తుందమ్మా? 240 యూనిట్స్. ఓకే, ఒకవేళ 3 షిఫ్ట్స్ అయితే ఇండస్ట్రీ ఏ 540. ఓకే, ఇండస్ట్రీ ఏ అయితే 540 యూనిట్స్. అదే ఇండస్ట్రీ బి అయితే 360. సో 120 ఇంటూ 3 షిఫ్ట్స్. ఓకే, 360 యూనిట్స్. ఓకే, సో క్యాలిక్యులేషన్ అయితే నోట్ చేయండి అమ్మా. ఇక్కడ క్యాలిక్యులేషన్ నోట్ చేయలేదు నేను, ఈ క్యాలిక్యులేషన్స్ కూడా నోట్ చేయండి. ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్ నెంబర్ 2కి సిమిలర్ క్వశ్చన్ ఏంటమ్మా? క్వశ్చన్ నెంబర్ 12. సో క్వశ్చన్ నెంబర్ 12 హోంవర్క్ చేయండి. ఓకే, రైట్. సో విల్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్. Okay, so look at question number 15. Look at question number 15. So find the productivity. So this is a new question. This 2000, sorry, question number 12 also added in 2022 syllabus, and from 2000, wait. క్వశ్చన్ నెంబర్ 10. సో క్వశ్చన్ నెంబర్ 11 నుంచి అన్ని క్వశ్చన్స్ కూడా 2022 సిలబస్లో యాడ్ అయినాయి. సో క్వశ్చన్ నెంబర్ 13 ఆల్సో 2022, 14 ఆల్సో 2022, 15 ఆల్సో 2022, 16 ఆల్సో 2022, 17 ఆల్సో 2022, అండ్ 18 ఆల్సో 2022. Okay, so look at question number 15, and maybe important from the examination point of view, but the thing ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కెన్ బి ఆస్డ్ ఫర్ 3 to 4 మార్క్స్. 7 మార్క్స్కి అడిగేంత సీన్ అయితే లేదు దీనికి. ఓకే, సో మేబీ ఏం అడిగే ఛాన్స్ ఉంది సార్ అంటే ఈ క్వశ్చన్ని ఎంసీక్యూస్లో అడిగితే, సో అన్ని క్వార్టర్స్కి ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయమనకుండా మేబీ ఫ్యూ క్వార్టర్స్కి ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయమనే ఛాన్స్ ఉంది. ఓకే, సో లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 15. So find the productivity of the IT firm in terms of the business achieved for the following data and comment. And comment కూడా చేయమంటున్నాడు అంటే బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్. సో అబ్జర్వేషన్ని బేస్ చేసుకొని కూడా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే ఇన్ఫర్మేషన్ కూడా మేబీ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. చూద్దాం, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దెన్ విల్ ఫైండ్ అవుట్ ద అబ్జర్వేషన్. ఓకే, రైట్. సో Q1 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమ్మా? 1600. వర్కింగ్ అవర్స్ ఎంత? 800. అండ్ బిజినెస్ అచీవ్డ్ ఎంతమ్మా? ₹10 lakhs. Okay, so Q2 number of employees 1500, working hours 750, and business achieved 10,24,000. So ala Q3 and Q4, so total 4 quarters ki information ichchadu, and we need to find out what ma productivity for 4 quarters. Cheppandi. So a type of productivity calculate cheyali. Machine product, material productivity, labor productivity, machine product,
మెటీరియల్ ప్రొడక్టివిటీయా, లేబర్ ప్రొడక్టివిటీయా, మిషన్ ప్రొడక్టివిటీయా, క్యాపిటల్ ప్రొడక్టివిటీయా? విచ్ ప్రొడక్టివిటీ వీ నీడ్ టు క్యాలిక్యులేట్? సార్ మెటీరియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, సో మెటీరియల్ ప్రొడక్టివిటీ కాదు. క్యాపిటల్ ప్రొడక్టివిటీ, క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసామన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, సో క్యాపిటల్ ప్రొడక్టివిటీ కూడా కాదు. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇచ్చాడు కాబట్టి డెఫినెట్లీ అది ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది సార్, లేబర్ ప్రొడక్టివిటీ. ఓకేనా? సో మరి లేబర్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేయాలా లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూలో క్యాలిక్యులేట్ చేయాలా? ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, బికాస్ అవుట్పుట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్లో ఇవ్వలేదు, అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఇచ్చాడు. ఓకేనా? సో దట్స్ వై విల్ క్యాలిక్యులేట్ ద లేబర్ ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 15. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15. So question number 15. So 4 quarters related information. Number of employees, working hours, labor hours, business achieved, and last one is productivity. Okay, so number of employees will represent with A and working hours represent with B and labor hours. So total number of labor hours ఎలా వస్తామా? number of employees into labor hours కదా. సో sorry, working hours, number of employees into working hours multiply చేస్తే then we will get what ma? Number of labor hours. So C is equals to A into B. So business achieved in terms of rupees they have already given, so represented by D. And productivity, so productivity calculate చేయాలి అని అంటే మనకి ఏం కావాలి? అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ డివైడెడ్ బై ఇన్పుట్ కదా. సో అవుట్పుట్ ఏంటమ్మా? ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ బిజినెస్ అచీవ్డ్. సో వెయిట్ అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఏంటమ్మా? బిజినెస్ అచీవ్డ్. అండ్ ఇన్పుట్ ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్. సో నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ ఏంటమ్మా? సి. ఓకే, సో నౌ ఇన్ఫర్మేషన్ చెప్పండి అమ్మా. ఫస్ట్ క్వార్టర్, ఓకే, వర్కింగ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 1600. ఓకే, వర్కింగ్ అవర్స్ 800. సో 1600 ఇంటూ 800 మల్టిప్లై చేస్తే నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ ఎంతమ్మా? 12,18,000. సారీ, 12,80,000. ఓకే, సో 12,80,000. అండ్ బిజినెస్ అచీవ్డ్ ఎంతమ్మా? 10 lakhs. ఓకే, సో ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయండి. సో దిస్ ప్రొడక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ లేబర్ ప్రొడక్టివిటీ. దిస్ ఈజ్ అ లేబర్ ప్రొడక్టివిటీ. చెప్పండి అమ్మా, ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. రూపీస్ 0.78 per labor hour. Okay, fine. Right, next second quarter, number of employees, okay, 1500. Working hours, okay, 750. మల్టిప్లై చేయండి అమ్మా. 1500 and 750 మల్టిప్లై చేయండి. ఆన్సర్ 11,25,000. అండ్ బిజినెస్ అచీవ్డ్ ఎంత? ఓకే, 10,24,000. ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయండి. 10,24,000 డివైడెడ్ బై 11,25,000. 11,25,000 రూపీస్ 0.91. సో రూపీస్ 0.91 per labor hour. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వార్టర్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. థర్డ్ క్వార్టర్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 1,700. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ 775. సో 1,700 ఇంటూ 775 మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పండి అమ్మా. నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ 13 lakh. ఓకే, 17,500. బిజినెస్ అచీవ్డ్ ఎంతమ్మా? 13 lakhs. సో బిజినెస్ అచీవ్డ్ 13 lakhs. సో ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయండి. బిజినెస్ అచీవ్డ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్. 1 రౌండ్ ఆఫ్ కంప్లీట్గా చేయకండి, టూ డెసిమల్స్ వరకు రౌండ్ ఆఫ్ చేయండి. 0.99 per labor hour.
Okay. Next, last quarter. Okay. Last quarter, number of employees ఎంతమ్మా? 2000. Okay. Number of working hours 900. Okay. So labor hours 18 lakhs. Business achieved ఎంతమ్మా? 12 lakhs. Okay. So labor productivity, so that is 12 lakhs divided by 18 lakhs, 0.67. Okay, so 0.67 per labor hour. సో చెప్పండి అమ్మా, అబ్జర్వేషన్స్ చెప్పండి సార్. అబ్జర్వేషన్స్ మీరు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు. సారీ, నాట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్, అండ్ నెంబర్ ఆఫ్ in terms of business achieved and in terms of the productivity. Okay, so ఈ 4 point of view you can make some observations. So in terms of number of employees ఏమవుతున్నారమ్మా, ఫస్ట్ క్వార్టర్ నుండి సెకండ్ క్వార్టర్ డిక్రీజ్ అయ్యారు, సెకండ్ క్వార్టర్ నుండి థర్డ్ క్వార్టర్ ఇంక్రీజ్ అయ్యారు, థర్డ్ క్వార్టర్ నుండి ఫోర్త్ క్వార్టర్ ఏమయ్యారు, ఇంక్రీజ్ అయ్యారు. బట్ వేరాజ్ నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ ఫస్ట్ క్వార్టర్ టు సెకండ్ క్వార్టర్ డిక్రీజ్ అయ్యారు, సెకండ్ క్వార్టర్ టు థర్డ్ క్వార్టర్ ఇంక్రీజ్ అయ్యారు, అండ్ థర్డ్ క్వార్టర్ టు ఫోర్త్ క్వార్టర్ ఆల్సో ఇంక్రీజ్ అయ్యారు. సో లేబర్ అవర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సేమ్. ఫస్ట్ క్వార్టర్ టు సెకండ్ క్వార్టర్ ఏమవుతున్నారు, డిక్రీజ్ అవుతున్నారు, సెకండ్ టు థర్డ్ ఇంక్రీజ్, థర్డ్ టు ఫోర్త్ ఆల్సో ఇంక్రీజ్. ఓకే, సో ఈవెన్ బిజినెస్ అచీవ్డ్ కూడా ఏంటమ్మా, ఫస్ట్ టు సెకండ్ క్వార్టర్ ఇంక్రీజ్, సెకండ్ టు థర్డ్ క్వార్టర్ ఇంక్రీజ్, బట్ థర్డ్ టు ఫోర్త్ క్వార్టర్ ఏంటమ్మా, డిక్రీజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ అచీవ్డ్. If you compare the productivity also, first to second quarter increase, second to third quarter increase, but third to fourth quarter entama decrease. So in case of business achieved and productivity, from first quarter to second quarter and second quarter to third quarter increase in trend, but third to fourth anedi entama decrease in trend. But whereas number of employees and number of labor hours అనేవి ఏమవుతుందమ్మా, ఫస్ట్ క్వార్టర్ టు సెకండ్ క్వార్టర్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి, బట్ సెకండ్ టు థర్డ్ అండ్ థర్డ్ టు ఫోర్త్ అనేది ఏమవుతున్నాయమ్మా, ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ ఏమంటున్నాడు, కమెంట్ లాగా నోట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో దట్ యు నోట్. ఓకే, సో కమెంట్. సో business achieved, so not business achieved, so first number of employees and labor hours. Number of employees and labor hours are increased or decreased? Decreased. From Q1 to Q2, but increased from Q2 to Q3 and Q3 to Q4. Okay, so next, second observation. So business achieved and productivity. So business achieved and productivity ఏమవుతుందమ్మా, ఫస్ట్ క్వార్టర్ టు సెకండ్ క్వార్టర్ ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ క్వార్టర్ టు థర్డ్ క్వార్టర్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ థర్డ్ టు ఫోర్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఫ్రమ్ ద బిజినెస్ అచీవ్డ్ and productivity, business achieved and productivity are increased from Q1 to Q2 and Q2 to Q3, but decreased from Q3 to Q4. So this is the comment or observation, anything, analysis ఏదైనా పర్లేదు. ఓకేనా, I think there is a similar question which is to 15. So let me check.
think question number 6 also based on same concept. Yeah, question number 6. Question number 6. So question number 6 is based on what ma? This is also based on the machine product. So this is also based on the productivity. But clear గా వాళ్ళు ఏమని చెప్పారంటే మిషన్ అవర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే నథింగ్ బట్ ఏంటమ్మా మిషన్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అని అర్థం. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ అవుట్పుట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చారు, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. సో ఇన్ కేస్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 15 ఏంటమ్మా అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఇన్పుట్ ఏంటి నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 ఏంటి అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ బట్ ఇన్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటమ్మా నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్. సో దీనికి కూడా సేమ్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమంటున్నాడు ఒకసారి ఫాస్ట్గా డిస్కస్ చేసి దెన్ విల్ టేక్ బ్రేక్. ఓకే, సో 1 hour అయింది కదా, సో వీ కెన్ నాట్ పుష్ అవర్ పేషెన్స్ టు బియాండ్ దిస్ లిమిట్, రైట్? Okay, so that's why we'll discuss this question number 6 and after that we'll take break. Okay, right. So compute the productivity for machine hour per machine hour with the following data and also draw your interpretation. So month January, February, March, number of machines employed 400, 550, 580, working hours 220, 180, 220 and production units 99,000, 1 lakh and 1,25,000. So compute the productivity per machine hour. Sir, clear ga productivity in terms of machine hours calculate చేయమంటున్నాడు. per machine hour అంటే నథింగ్ బట్ డినామినేటర్లో ఏముండాలి నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ ఉండాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ ఉండాలి అని అంటే సో జనవరిలో టోటల్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఎన్ని ఉన్నాయి 400 అండ్ వర్కింగ్ అవర్స్ ఎంత 200. సో మల్టిప్లై చేస్తే నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ ఎంతమ్మా 88. అండ్ సెకండ్ ఫిబ్రవరిలో 550 మిషన్స్ వర్కింగ్ అవర్స్ 180 మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 99,000. అండ్ మార్చ్లో 580 మిషన్స్ అండ్ వర్కింగ్ అవర్స్ 220 మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 1,27,600. దోస్ ఆర్ ద మిషన్ అవర్స్. ఓకేనా, సో అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ తీసుకోండి, దెన్ యూ విల్ గెట్ ద మిషన్ ప్రొడక్టివిటీ. ఓకేనా, సో ఒకసారి నాతో పాటు చేయండి అమ్మా ఫాస్ట్గా. క్వశ్చన్ నెంబర్ 6. సో మంత్ number of machines, working hours, number of machine hours, production in units, productivity per machine hour. ఓకే, సో టేక్ టోటల్ 6 కాలమ్స్ మా 6 కాలమ్స్ తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ మంత్ ఏంటమ్మా జనవరి మంత్. సో జనవరి మంత్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఏంటమ్మా 400 మిషన్స్, వర్కింగ్ అవర్స్ 220 అండ్ నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ ఎంతమ్మా 88,000 అండ్ ప్రొడక్షన్ ఇన్ యూనిట్స్ 90,000 99,000 99,000. Okay, so production in units 99,000. So tell me the productivity. So that is 99,000 divided by 88,000. So that is a 1.1 units per machine hour. So this is the January calculation. Okay, so next one February calculation. Right, so February చెప్పండమ్మా 550 number of machines, 550 number of machines and working hours ఎంతమ్మా 180. 550 180. సో నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ ఎన్ని 99,000 అండ్ ప్రొడక్షన్ ఎంతమ్మా 1 lakh. ఓకే, so productivity ఎంతమ్మా సో this one 1.25. okay, 1.125. okay, 1.125 and this one is 1.01 units per machine hour. okay, so after February next March. సో చెప్పండి అమ్మా మార్చ్లో నెంబర్ ఆఫ్ మిషన్స్ 580 అండ్ వర్కింగ్ అవర్స్ ఎంత 220. 580 220 and number of machine hours ఎంతమ్మా 1,27,600. okay, so output ఎంత
1,25,000 and productivity is 0.98 units per machine hour. Okay, so this is a productivity calculation. ఈ productivity calculation లో మీ అబ్జర్వేషన్స్ ఏంటమ్మా? సో ఐదర్ యూ కెన్ టేక్ అబ్జర్వేషన్ ఫ్రమ్ విచ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నెంబర్ ఆఫ్ మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్ నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ప్రొడక్టివిటీ per machine hour point of view. Okay, so number of machines and number of machine hours point of view ఏంటమ్మా? సో మంత్ బై మంత్ అనేది ఏమవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ మిషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మిషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ ఈవెన్ ప్రొడక్షన్ ఆల్సో ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రొడక్టివిటీ, మంత్ బై మంత్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందా, రెడ్యూస్ అవుతుందా? రెడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ మంత్లో జనవరి మంత్లో 1.125 అయితే నెక్స్ట్ మంత్లో ఎంత? 1.01. ఇంక్రీజా రెడ్యూసా? రెడ్యూస్డ్. అండ్ 1.01 నుంచి ఎక్కడికి రెడ్యూస్ అయింది? 0.98 అంటే అగైన్ ఆల్సో రెడ్యూస్డ్. ఓకే, సో నెంబర్ ఆఫ్ మెషిన్స్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. బట్ వేరైస్ ప్రొడక్టివిటీ అనేది ఏముందమ్మా? డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. సో దట్ ఈస్ ద కమెంట్ యూ హ్యావ్ టు నోట్ డౌన్. ఓకే, నోట్ చేస్తారా? ఏమో సార్ వినబడదు, బ్రేక్ టైం. ఓకే, సో నోట్ చేయండి అది కమెంట్ అనేది, బికాస్ ఎప్పుడైనా కూడా క్వశ్చన్లో అనలైజ్, కమెంట్ ఆర్ నోట్ డౌన్ ఆర్ గివ్ డిసిషన్ ఇలాంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా నోట్ చేయాలి. సో ఓకే, మీరు క్యాలిక్యులేషన్ చేసి వదిలిపెట్టారనుకోండి, సో సమ్ కేసెస్ యూ మే లూజ్ ఎంటైర్ మార్క్స్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వై టు అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అలాంటి వర్డింగ్స్ ఇచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ అనేది నోట్ చేయండి. అనాలిసిస్ అయితే అనాలిసిస్ నోట్ చేయండి, బ్రీఫ్ నోట్ అయితే నోట్, కమెంట్ అయితే కమెంట్, డిసిషన్ అయితే డిసిషన్ కంప్లీట్గా నోట్ చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్ సబ్జెక్టు ఇఫ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఆన్సర్ రాంగ్ అయినా కూడా డిసిషన్ ఎట్లా కరెక్ట్ అవుద్ది? డెఫినెట్లీ నో. ఓకే, రైట్. సో టేక్ బ్రేక్. విల్ హౌ మెనీ మినిట్స్? హాఫ్ అన్ అవర్ తీసుకో, ఇక ఏముంది అందులో. ఓకే, 5 minutes. ఓకే, పోనీ 10 minutes. ఓకే, సో 10 minutes break. Okay, so next concept. The next concept is what more? Relationship between the productivity and time. So generally a relationship అని చెప్పాము మనం. So the relation between the productivity and time is a inverse relation. But condition కూడా చెప్పాం, subject to what more? Same level of output. So same level of output or else like a constant output is the condition. Okay, so subject to that condition, what is the relation ma? Inverse relation. So inverse relationship between the productivity and time. If productivity అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, టైం టేకింగ్ అనేది ఏమవుద్దామా? రెడ్యూస్. అండ్ ప్రొడక్టివిటీ అనేది రెడ్యూస్ అయింది అనుకోండి, టైం టేకింగ్ అనేది ఏమవుద్దామా? ఇంక్రీజ్. ఓకే, సో మనకున్న క్వశ్చన్స్లో మనకున్న 2 క్వశ్చన్స్లో కూడా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ ఆర్ ప్రొడక్టివిటీ డిక్రీజ్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బై యూజింగ్ దట్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అండ్ ప్రొడక్టివిటీ డిక్రీజ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ మా? రివైజ్డ్ టైం. ఆ రివైజ్డ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కాన్సెప్ట్ లాజికల్గా కూడా ఉంటుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ మనం కాన్సెప్ట్ ఏం చేస్తున్నాం సార్? ఫార్ములా అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ స్టడీ మెటీరియల్లో ఉండే సొల్యూషన్లో కూడా ఏముంటుంది సార్? దే అప్లైడ్ ఫార్ములా ఓన్లీ. ఓకే, బట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఆ ఫార్ములా ఎలా వచ్చింది ఏంటి అనే దానికి మనం ఏం చేసాం? రెగ్యులర్ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్ దట్ కాన్సెప్ట్ ఆల్సో. ఓకే, బట్ ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేయట్లేదు. బట్ ఎనీహో ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్లో మనము నోట్ చేసేది ఏంటమ్మా? ఓన్లీ ఫార్ములా కదా. సో దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్, బికాస్ బై యూజింగ్ ద ఫార్ములా ఇట్ విల్ రెడ్యూస్ అప్రాక్సిమేట్లీ 4 to 5 minutes. నాట్ 4 to 5 minutes, ఇట్ విల్ రెడ్యూస్ అట్లీస్ట్ 2 to 4 minutes. ఒక 2 to 4 minutes అనే టైం అనేది ఏమవుతుందో రెడ్యూస్ అవుతుంది. సో బెటర్ యూస్ ఫార్ములా ఓన్లీ, ఫాస్ట్గా అయిపోయింది. ఓకేనా, రైట్. సో ఫస్ట్ వన్, ఇఫ్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్డ్ అనుకోండి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇస్తే, దెన్ రివైజ్డ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మా? ఒరిజినల్ టైం డివైడెడ్ బై 100 ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ని ఏం చేయండి అమ్మా? డినామినేటర్లో యాడ్ చేయండి. అదే ఒకవేళ ప్రొడక్టివిటీ కనుక డిక్రీజ్ అయితే మాత్రం ఏం చేయండి అమ్మా? డినామినేటర్లో 100 నుంచి ఏం చేయండి? 100% నుంచి ఏం చేయండి అమ్మా? పర్సంటేజ్ డిక్రీజ్ అనేది మైనస్ చేయండి. జస్ట్ వెయిట్, వన్ కరెక్షన్. సో దిస్ ఈజ్ 100% అండ్ దిస్ ఈజ్ ఆల్సో 100%. ఓకే, సో ఒకవేళ ప్రొడక్టివిటీ కనుక రెడ్యూస్ అయితే, డిక్రీజ్ అయితే ఏం చేయండి? ఆ డిక్రీజ్ అయిన పర్సంటేజ్ అనేది డిడక్ట్ చేయండి. ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఏం చేయండి? 100%కి యాడ్ చేయండి. సింపుల్. ఓకేనా, రైట్. సో నౌ క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3తో పాటు దర్ ఇస్ వన్ సిమిలర్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 13 ఐ థింక్ ఒకసారి చూద్దాం. దట్ క్వశ్చన్ నెంబర్ 13 వాజ్ న్యూలీ యాడెడ్ ఇన్ న్యూ సిలబస్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 3. సో లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. Important and expected for June 2024 exam also. Right, so the following data is available for a machine in a manufacturing unit. So hours worked per day 8 hours, working days per month 25,
నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఓన్లీ 1 ఆపరేటర్ ఉన్నాడు. ఓకే, సో స్టాండర్డ్ మినిట్స్ పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్, మిషన్ టైం ఎంతమో 22 మినిట్స్ అండ్ ఆపరేటర్ టైం ఎంతో 8 మినిట్స్ అండ్ ఓవరాల్గా టైం టోటల్ టైం పర్ యూనిట్ ఎంతమో 30 మినిట్స్. ఓకే, సో 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి వాట్ ఈస్ ద స్టాండర్డ్ టైమ్? What is the standard time? 30 minutes. But the 30 minutes is the combination of what more? Both operator as well as machine. Okay, so first sub question: if plant is operated at 75% efficiency and the operator is working at 100% efficiency, then what is the output per month? Okay, plant is operating at 75% efficiency and the operator is working at what more? 100% efficiency, then what is the output per month? Adi calculate cheyali. Okay, so next one: if machine productivity is increased by 10%. ఒకవేళ మిషన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్, సార్ ప్రొడక్టివిటీ అది ఏదైనా అయి ఉండొచ్చు, మిషన్ ప్రొడక్టివిటీ అయి ఉండొచ్చు ఆర్ లేబర్ ప్రొడక్టివిటీ అయి ఉండొచ్చు. ఓకేనా, ఈ టైం రిలేషన్ అండ్ మీన్ రిలేషన్ బిట్వీన్ ప్రొడక్టివిటీ అండ్ టైం అనేది నాట్ అప్లికేబుల్ టు ద మెటీరియల్ అండ్ క్యాపిటల్, బికాజ్ మెటీరియల్ ప్రొడక్టివిటీ అండ్ క్యాపిటల్ ప్రొడక్టివిటీలో మనం ఏమైనా హవర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తామా? డెఫినెట్లీ నో. సో దట్స్ వై ఈ కాన్సెప్ట్ ఈ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ విత్ రెస్పెక్ట్ టు ద టైం అనేది అప్లికేబుల్ టు ఓన్లీ మిషన్స్ లేబర్ ప్రొడక్టివిటీ అండ్ మిషన్ ప్రొడక్టివిటీ. ఓకే, సో వెదర్ దట్ ఈస్ మిషన్ ప్రొడక్టివిటీ ఆర్ లేబర్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది అని అంటే డినామినేటర్లో ఏం చేయండి? 100%కి పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనేది యాడ్ చేయండి. ఒకవేళ ప్రొడక్టివిటీ రెడ్యూస్ అయింది అనుకోండి, డినామినేటర్లో ఏం చేయండి? 100% నుంచి ఆ ప్రొడక్టివిటీ డిక్రీజ్ అనేది మైనస్ చేయండి. ఓకే, సో ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది ఏమంటున్నాడు? ఇంక్రీజ్ బై 10% కాబట్టి డినామినేటర్లో 100%కి ఏం చేయాలి? 10% యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ సబ్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? రెడ్యూస్డ్ బై 20% ఓవర్ ద ఎగ్జిస్టింగ్ లెవెల్, దెన్ వాట్ విల్ బి ద అవుట్పుట్ పర్ మంత్? ఓకే, థర్డ్ సబ్ క్వశ్చన్లో ఏం చేయాలి? డినామినేటర్లో 100 మైనస్ 20%. ఓకే, బట్ ఇక్కడ రివైజ్డ్ టైం అడగట్లే. సో వాట్ విల్ బీ ద అవుట్పుట్ పర్ మంత్? ఒకవేళ ఈ ప్రొడక్టివిటీ కనుక ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే దెన్ వాట్ విల్ బీ ద అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటుంది. బట్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనకేం కావాలి సార్ అంటే రివైజ్డ్ టైం అనేది కావాలి. ఓకేనా, సో ఫస్ట్ రివైజ్డ్ టైం క్యాలిక్యులేట్ చేసే ముందు ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ వాట్ మో దిస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ పర్ మంత్. ఓకే, సో బిఫోర్ దట్ సో గివ్ మీ ద ఇన్ఫర్మేషన్. Right, so number of hours in a day, number of hours in a day, in hours ama 8 hours. Okay, number of days in a month, చెప్పండమ్మా 24 or 5? Okay, so 25 days. So total number of hours in a month, total number of hours in a month, 25 days into 8 hours, so that is equals to what ma? 200 hours. Okay, so next, so what is the standard time per unit? Standard time per unit 30 minutes. Sir, పర్ యూనిట్కి స్టాండర్డ్ టైం 30 minutes అయితే మరి ఓవరాల్గా 200 అవర్స్కి ఎంత అవుట్పుట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయొచ్చు? ద స్టాండర్డ్ ప్రొడక్షన్ ఇన్ ఏ మంత్, స్టాండర్డ్ ప్రొడక్షన్ ఇన్ ఏ మంత్. సార్ 1 యూనిట్కి 30 minutes, సో 30 minutes అంటే విల్ సే హాఫ్ అన్ అవర్. సో 1 యూనిట్కి హాఫ్ అన్ అవర్ అయితే సో మన దగ్గర టోటల్ అవైలబుల్ టైం ఎంతమో 200 hours. మరి 200 అవర్స్కి మనం స్టాండర్డ్గా ఎంత ప్రొడ్యూస్ చేయొచ్చమ్మా? 200 hours ఇంటూ 1 యూనిట్ డివైడెడ్ బై 0.50 hours. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మెనీ యూనిట్స్ మా? 400 units. ఎన్ని యూనిట్స్ మా? 400 units. ఓకే, రైట్. సో మనకి కావాల్సింది ఏంటమ్మా? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇఫ్ ద ప్లాంట్ కెపాసిటీ ఈజ్ 75% అండ్ ఆపరేటర్ కెపాసిటీ ఈజ్ 100%. సార్ ఇఫ్ ప్లాంట్ కెపాసిటీ ఈజ్ don't write, if plant capacity is 75% అంటే వాడు 400లో 400 ప్రొడ్యూస్ చేయగలుగుతాడా? నో. ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతాడు? ఓన్లీ 75%. అంటే ఎంత పాసిబిలిటీ ఉంటుందమ్మా? 300 units. ఫ్రమ్ హూస్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఫ్రమ్ ద ప్లాంట్ ప్రాస్పెక్టివ్. ఓకే, సో నెక్స్ట్ ఆపరేటర్ కెపాసిటీ. సో ఆపరేటర్ కెపాసిటీ ఎంతమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియన్సీ ఎంత? సారీ, దిస్ ఇస్ నాట్ కెపాసిటీ, ఎఫిషియన్సీ. సో ప్లాంట్ ఎఫిషియన్సీ ఎంతమ్మా?
75%. అండ్ ఆపరేటర్ ఎఫిషియన్సీ ఎంతమ్మా 100%. సార్ ఆపరేటర్ ఎఫిషియన్సీ 100% కాబట్టి 400 యూనిట్స్కి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాడు? ఆబ్వియస్లీ 400 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా. సో ఫ్రమ్ ప్లాంట్ పాయింట్ ఆఫ్ వ్యూ 300 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే పాసిబిలిటీ ఉంది, అండ్ ఫ్రమ్ ఆపరేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ 400 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే పాసిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు మనం? ఓవరాల్గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు? ఎస్ 300, 400, 300, 400. 300 కాకపోతే 300 కాలేదు అని అంటే ఆబ్వియస్లీ 400. 400 కాదు అని అంటే ఆబ్వియస్లీ 300 ఉన్నది, అంతే కదా ఇంకా. ఓకే, సో విచ్ వన్ ఈజ్ మా ఆన్సర్? 300. రీజన్? విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఓకే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్? ఓకే, ఐ నో you'll remember only to that extent, whichever is lower is the total overall possible production. But what is the concept for that whichever is lower? Yes sir, from the plant perspective 300 units ni produce chese capability ఉన్నప్పుడు operator also is able to produce 300. బట్ ఒకవేళ ఆపరేటర్ 400 యూనిట్స్ కెపాసిటీ అనుకుంటే ప్లాంట్ 400 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సో అవుట్ ఆఫ్ 300 అండ్ 400 వాట్ మైట్ బీ ద ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ సార్ అంటే విచ్ ఎవర్ ఈస్ లోయర్ 300 యూనిట్స్. ఓకే, సో ఇప్పుడు 300 యూనిట్స్ని తీసుకున్నాం అనుకోండి, దీస్ 300 యూనిట్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై బోత్ ద ప్లాంట్ ప్రాస్పెక్టివ్ అండ్ ఆపరేటర్ ప్రాస్పెక్టివ్. బట్ అదే ఒకవేళ మీరు 400 తీసుకున్నారనుకోండి, దట్ 400 కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఆపరేటర్ ప్రాస్పెక్టివ్, నాట్ ఫ్రమ్ ద ప్లాంట్ ప్రాస్పెక్టివ్. బట్ మనకు ఓవరాల్గా ఎబిలిటీ కావాలి కాబట్టి, పాసిబిలిటీ కావాలి కాబట్టి, సో పాసిబిలిటీ ఎంతమ్మో 300 యూనిట్స్. ఆ 300 యూనిట్స్కి షార్ట్ కట్ ఏమని చెప్పాను? విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఓకే, సో బట్ ఇలా నోట్ చేయకండి. సో అవుట్పుట్ పర్ మంత్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ పర్ మంత్ ఈజ్ ఈక్వల్స్ టు, సో క్యాలిక్యులేషన్ ఏంటమ్మా? స్టాండర్డ్ ప్రొడక్షన్ ఇంటూ లోయర్ ఆఫ్ ప్లాంట్ ఎఫిషియన్సీ ఆర్ ఆపరేటర్ ఎఫిషియన్సీ. Plant efficiency or operator efficiency. So what is the standard production ma? So standard production is 400 units into lower of 75% or 100%. So that is equals to 400 units into 75%, that is equals to 300 units. Okay, so this is the first sub question, expected output per month. Next, second sub question. If machine productivity increased or decreased? Increased. If machine productivity increased by 10%, then revised machine time is equals to, ఒరిజినల్ టైం వి నో, ఒరిజినల్ టైం ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. ఒరిజినల్ టైం ఎంతమ్మో 22 minutes, బట్ మనకు కావాల్సింది ఏంటమ్మో రివైజ్డ్ టైం. సార్ వై వీఆర్ రివైజింగ్ సార్ అని అంటే ప్రొడక్టివిటీ అనేది ఏమైందమ్మా ఇంక్రీజ్ అయింది. సో ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయిందంటే ఆబ్వియస్లీ టైం టేకింగ్ అనేది ఏమవ్వాలమ్మా రెడ్యూస్ అవ్వాలి కదా. ఆ రెడ్యూస్ అయ్యే టైంనే మనం ఏమంటున్నామా రివైజ్డ్ మిషన్ టైం. ఓకే, సో రివైజ్డ్ మిషన్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 22 minutes డివైడెడ్ బై 100% ప్లస్ ఆ మైనస్. ఇంక్రీజా డిక్రీజా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్. ఒకవేళ డిక్రీజ్ అయితే ఏం చేయండి, డినామినేటర్లో డిడక్ట్ చేయండి, డిడిడి అని గుర్తుపెట్టుకోండి, ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకే, సో కాన్సెప్ట్ ప్రకారమైనా కూడా చేయొచ్చు, బట్ దట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ లెంతీ. ఓకే, ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, ఒరిజినల్ ప్రొడక్టివిటీ ఎంతో చూసుకోవాలి, అండ్ రివైజ్డ్ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ పర్సంటేజ్ కంపారిజన్ తీసుకొని వాట్ ఈస్ ద టైం టేకింగ్ అనేది చూసుకోవాలి, ఆ టైం ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా చూసుకోవాలి, అండ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ చూసుకోవాలి. సో దట్ ఈస్ అ వెరీ లెంతీ ప్రాసెస్. సో దట్స్ వై ఏమని చెప్తున్నాను, యూజ్ ద ఫార్ములా. సో దానికి కూడా లాజిక్ గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఆ మైనస్ అనే దానికి ఒకవేళ డిక్రీజ్ అనుకోండి డినామినేటర్లో డిడక్ట్, ఇంకా రిమైనింగ్ ఏదైనా కూడా యాడ్. ఇంకేముంటుందమ్మా డిక్రీజ్ కాకపోతే ఇంక్రీజే కదా, ఇంక్రీజ్ ఉన్నప్పుడు ఏం చేయండి యాడ్ చేయండి. సో 100% ప్లస్ 10%, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మెనీ యూనిట్స్ మా 20 minutes. అండ్ ఆపరేటర్ టైం ఏమన్నా చేంజ్ అవుద్దా? సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఆపరేటర్ టైం, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఆపరేటర్ టైం. సో పాయింట్ బీ కేర్ఫుల్ సార్,
whatever the machine productivity increased by 10% ఉందో that doesn't affect third sub question, and whatever the operator productivity reduced by 20% ఉందో that should not affect what మా second sub question. Assume these two cases are independent అని అనుకుంటున్నాం కాబట్టి ఏంటమ్మా ఈ ఇంక్రీజ్ ఇన్ 10% అండ్ డిక్రీజ్ ఇన్ 20% అనేది విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ అనేది ఇంపాక్ట్ అవ్వట్లేదు. ఓకే, బికాస్ వీఆర్ అజ్యూమింగ్ బోత్ ఆర్ ఇండిపెండెంట్ కేసెస్. ఓకే, సో డిపెండెంట్ కేసెస్ అయితే డిఫరెంట్ సినారియో, సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, రైట్. సో సొల్యూషన్లో ఇండిపెండెంట్ కేసెస్ అనే అజంప్షన్ తీసుకున్నారు కాబట్టి వీఆర్ ఆల్సో టేకింగ్ ద ఇండిపెండెంట్ కేసెస్ యాజ్ ఎ వీఆర్ ఆల్సో టేకింగ్ ద అజంప్షన్ యాజ్ ఎ ఇండిపెండెంట్ కేసెస్. ఓకే, రైట్. సో ఆపరేటర్ టైం నో చేంజ్. వాట్ ఈస్ ద ఆపరేటర్ టైమ్? 8 minutes. సో టోటల్ రివైజ్డ్ స్టాండర్డ్ టైం పర్ యూనిట్, రివైజ్డ్ స్టాండర్డ్ టైం పర్ యూనిట్ ఎన్ని మినిట్స్ అమ్మా? 28 minutes. ఇప్పుడు మరి రివైజ్ స్టాండర్డ్ టైం అనేది రివైజ్ అయింది కదా. ఎర్లియర్ 30 minutes ఉన్నప్పుడు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం? 300 units ప్రొడ్యూస్ చేసాం. మరి ఇప్పుడు స్టాండర్డ్ టైం ఎంత ఉందమ్మా? 28 minutes కదా. మరి 28 minutes ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మన ప్రొడక్షన్ క్వాంటిటీ కూడా ఏమవుద్దమ్మా? చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ అవుద్ది, ఇంక్రీజ్ అవుద్దా, రెడ్యూస్ అవుద్దా చెప్పండి. స్టాండర్డ్ టైం పర్ యూనిట్ అనేది 30 minutes నుండి 28 minutesకి రెడ్యూస్ అయింది కదా. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది 300 units నుండి ఇంక్రీజ్ అవుద్దా, రెడ్యూస్ అవుద్దా చెప్పండి. సింపుల్, ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లాజిక్ అప్లై చేయండి అంతే, జస్ట్ లాజిక్. ఎస్, ఇంక్రీజా డిక్రీజా అవుట్పుట్ అనేది? డిక్రీజ్, మిస్టేక్, ఇంక్రీజ్. ఓకే, డిక్రీజ్ కాదన్నాను కాబట్టి ఆబ్వియస్లీ ఇంక్రీజ్. సార్ 30 minutesలో కంప్లీట్ చేయాల్సిన వర్క్ని 28 minutesలోనే కంప్లీట్ చేయగలుగుతున్నాం అని అంటే 2 minutes టైం సేవ్ అయిందా? మరి టైం సేవ్ అయినప్పుడు ఆబ్వియస్లీ అవుట్పుట్ అనేది ఏమవుద్దమ్మా? ఇంక్రీజ్ అవుద్ది కదా. 1 unitకి 2 minutes టైం సేవ్ అయింది. ఓవరాల్గా మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎర్లియర్ ఎంత ఉండే? 300 ఉండే. అంటే 300 unitsకి 300 into 2 minutes, ఓవరాల్గా 600 minutes టైం సేవ్ అయిందా? ఇప్పుడు 600 minutes తోటి అడిషనల్గా మీరు ఎక్స్ట్రా క్వాంటిటీ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. సో అంటే ఏమవుతుందమ్మా? క్వాంటిటీ అనేది, అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సారీ, యువర్ టైం టేకింగ్ అనేది రెడ్యూస్ అవుతే మీ అవుట్పుట్ అనేది ఏమవుద్దమ్మా? ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, సో నోట్ డౌన్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ పర్ మంత్, output per month if machine productivity increased by 10%. Sir, ఎర్లియర్ 300 unitsని మనం ప్రొడ్యూస్ చేయడానికి స్టాండర్డ్ టైం ఎంత ఉండే? 30 minutes ఉండే. బట్ నౌ వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇన్ 28 minutes. సింపుల్గా చెప్పాలి అని అంటే సార్ ఎర్లియర్ 300 units ప్రొడ్యూస్ చేయడానికి 30 minutes టైం పట్టుండే ఈచ్ యూనిట్కి. అంటే ఓవరాల్గా ఎంత టైం పట్టుండే? 9000 minutes టైం పట్టుండే. ఓకే, బట్ ఇప్పుడు ఏంటి స్టాండర్డ్ టైం ఎంత ఇప్పుడు? 28 minutes. సో 28 minutesకి 1 unitని మనం ప్రొడ్యూస్ చేయగలిగితే మరి 9000 minutes ఉన్నాయి కదా. 9000 minutesకి మనం ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలం? 9000 into 1 divided by 28. సో అంతే కదా, 9000 into 1 divided by 28 ఎంత వస్తుందమ్మా? 321.43 units, ఆర్ ఎల్స్ లేదు అని అంటే 321 units. ఓకే, సో ఫ్రాక్షన్స్ రౌండ్ ఆఫ్ చేస్తే రౌండ్ ఆఫ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది ఏ కేస్ అమ్మా? ఇఫ్ మిషన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్ బై 10%. అదే ఒకవేళ ఆపరేటర్ ప్రొడక్టివిటీ రెడ్యూస్ అయితే క్యాలిక్యులేట్ చేయండి. ఇఫ్ ఆపరేటర్ ప్రొడక్టివిటీ రెడ్యూస్డ్, if operator productivity reduced, చేయండి అమ్మా. if operator productivity reduced by 20% to 81, to 81 కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఒకసారి చూడండి అమ్మా, ఆపరేటర్ ప్రొడక్టివిటీ రెడ్యూస్డ్ బై 20% అయితే దెన్ రివైజ్డ్ ఆపరేటర్ టైం is equals to original operator time 8 minutes divided by 100 plus 100 minus 100 minus.
So 100 minus 20%. So 8 minutes divided by 80%, and that is equals to what ma? 10 minutes. And machine time no change. So that is equals to 22 minutes. And overall ga revised standard time per unit entama 32 minutes. సో మన ఒరిజినల్ స్టాండర్డ్ టైం పర్ యూనిట్ ఎంతమ్మా 30, బట్ ఇప్పుడు రివైజ్డ్ ఎంత 32. అంటే ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాం కదా, ఎక్స్ట్రా టైం తీసుకోవడం వల్ల ఏమవుతుందమ్మా, ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుద్దా రెడ్యూస్ అవుద్దా? డెఫినెట్లీ రెడ్యూస్ అవుద్ది. 30 minutes తీసుకోవాల్సి నువ్వు 32 minutes తీసుకుంటున్నానంటే ఈచ్ యూనిట్కి 2 minutes ఎక్స్ట్రా తీసుకుంటున్నావా? ఆ 2 minutes ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏమవుద్దామా, ప్రొడక్షన్ క్వాంటిటీ అనేది లాస్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు మీ రివైజ్డ్ అవుట్పుట్ పర్ మంత్ అనేది మోర్ దెన్ 300 ఉంటుందా, లెస్ దెన్ 300 ఉంటుందా? లెస్ దెన్ 300. ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. 281 చెప్పారు కదా. ఓకే, సో చూడండి ఒకసారి క్యాలిక్యులేషన్ చూసి చెప్పండి. సో ఇఫ్ output per month, if operator productivity decreased by 20%. So 300 into 30 units same. ఇక్కడ స్టాండర్డ్ టైం అనేది 32 minutes. చెప్పండి అమ్మా. 281.25 units. ఓకే, ఆర్ ఎల్స్ లేదనంటే 281 units. ఎలా అయినా పర్లేదు. సో నౌ దిస్ రివైజ్డ్ స్టాండర్డ్ టైమ్ ఇస్ 32 minutes. సో ఎర్లియర్ 32 minutes, సారీ, నౌ ద 32 minutesకి 1 unit పాసిబిలిటీ ఉంటే దెన్ 9000 minutesకి ఎన్ని యూనిట్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు? ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చమ్మా? 281 unitsని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ప్రొడక్టివిటీ రెడ్యూస్డ్. ఓకే, సో నాట్ ఓన్లీ దిస్ వన్, వీ హ్యావ్ one more analysis, that is impact on this one. So this is also simple. Okay, so there are no problems based on this concept. The concept was we derived. Okay, maname derive chesam, idi may be important from the MCQ's point of view also. Okay, so oka point cheppandi in case of sub question 2 and sub question 3. Okay, just wait, sub question 2 and sub question 3. Sir, sub question 2 లో ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయిందా? మా టైం టేకింగ్ ఏమైంది? ఎర్లియర్ 30 minutes ఉండే, నౌ రెడ్యూస్డ్ టు 28 minutes. అంటే రెడ్యూస్డ్ బై హౌ మెనీ మినిట్స్ మా? 2 minutes. చెప్పండి అమ్మా, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు టైం టేకింగ్ అనేది ఏమైంది? రెడ్యూస్ అయింది. థర్డ్ సబ్ క్వశ్చన్లో ప్రొడక్టివిటీ అనేది రెడ్యూస్ అయినప్పుడు టైం టేకింగ్ అనేది ఏమైందమ్మా? ఇంక్రీజ్ అయింది. ఎర్లియర్ 30 minutes ఉండే, నౌ ఇట్ గాట్ ఇంక్రీజ్ టు 32. అంటే ఇంక్రీజ్ అయిందే కదా. సో ప్రొడక్టివిటీ రెడ్యూస్ అయినప్పుడు టైం టేకింగ్ అనేది ఏమైందమ్మా? ఇంక్రీజ్ అయింది. రైట్, టైం అండ్ ప్రొడక్టివిటీ కదా. సో టైం రెడ్యూస్ అయినప్పుడు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది, ఆర్ ఎల్స్ లేదనంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు టైం అనేది రెడ్యూస్ అయింది. ప్రొడక్టివిటీ డిక్రీజ్ అయినప్పుడు ఏమైందమ్మా? టైం అనేది ఇంక్రీజ్ అయింది. బట్ సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటమ్మా? కాన్స్టెంట్ అవుట్పుట్. ఇదే కదా మనం డిస్కస్ చేసింది ఫస్ట్ వన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ చెప్పాం కదా, సబ్జెక్ట్ టు వాట్ మా? సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఓకే, అండ్ అది కాకుండా ఇంకా 2 more పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఏంటమ్మా అది? ఇఫ్ టైం కాన్స్టెంట్ ఉందనుకోండి, అవుట్పుట్ ఇంక్రీజ్ అయితే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుద్ది, అవుట్పుట్ డిక్రీజ్ అయితే ప్రొడక్టివిటీ ఆల్సో డిక్రీజ్. సో ఫర్ దట్ పర్పస్ విల్ డిస్కస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. సార్, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 units. ఓకే, అండ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ అవర్స్ మా? 10 hours. So productivity is equals to 100 units divided by 10 hours, that is equals to 10 units per hour. 10 units per hour. Okay, so ఒకవేళ ఈ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ 100 units to 120 units విత్ ద సేమ్ ఇన్పుట్. కాన్స్టెంట్ టైం అంటున్నాం కదా, సో కాన్స్టెంట్ టైం కాబట్టి విత్ సేమ్ టైమ్ ఆఫ్ 10 hours. సో ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మా? 120 divided by 10, అండ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 units per hour. చెప్పండి అమ్మా, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది విత్ సేమ్ లెవెల్ ఆఫ్ ఆర్ లేదంటే విత్ కాన్స్టెంట్ టైం, దెన్ ప్రొడక్టివిటీ అనేది ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. సో విచ్ వన్ మా? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? విత్ ఇఫ్ టైమ్ కాన్స్టెంట్, అవుట్పుట్ ఇంక్రీజెస్, ప్రొడక్టివిటీ ఇంక్రీజెస్. సో అవుట్పుట్ ఇంక్రీజ్ అయింది 100 units నుంచి 120 unitsకి. సో ప్రొడక్టివిటీ కూడా ఏమైందమ్మా? ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ 10 units per hour to 12 units per hour. ఓకే, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో డిక్రీజ్ కూడా డిస్కస్ చేద్దాం. సో అవుట్పుట్ అనేది ఏమైంది సార్? ఇప్పుడు డిక్రీజ్ అయింది 80 units, అండ్ ఇన్పుట్ అనేది కాన్స్టెంట్. నౌ ద ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 80 units divided by
10 hours. సో ప్రొడక్టివిటీ ఎంతమో 8 units per hour. ఇప్పుడు చెప్పండి అమ్మా, ప్రొడక్టివిటీ అనేది 100 units నుంచి 80 unitsకి ఏమైందమ్మా, డిక్రీజ్ అయింది. సో ప్రొడక్టివిటీ డిక్రీజ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ నాట్ ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ 100 units నుంచి 80 unitsకి డిక్రీజ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ అవుట్పుట్ కూడా ఏమైందమ్మా, 10 units నుంచి 8 unitsకి డిక్రీజ్ అయింది. కండిషన్ ఏంటి, సబ్జెక్ట్ టు సేమ్ ఇన్పుట్. ఇక్కడ ఇన్పుట్ ఏంటమ్మా, టైం కాబట్టి సో టైం అనేది కాన్స్టెంట్. ఇఫ్ అవుట్పుట్ డిక్రీజెస్ దెన్ ప్రొడక్టివిటీ ఆల్సో డిక్రీజెస్. ఓకే, సో దిస్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్. ఇది కాకుండా ఇంకో 1 or 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో 1 or 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేసి దెన్ వీ కెన్ ఫినిష్ ద చాప్టర్ నెంబర్ 5. ఓకే, సో దట్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇట్స్ ఎనఫ్. ఓకే, విల్ కంటిన్యూ 3 hour session from Monday onwards. Okay, right. Okay, and before that whatever the problem we discussed, that question number 3, and there is a similar question. A similar question kuda homework cheyandam. Right, so question number 13, and this question number 13 is newly added in 2022 syllabus and similar to question number 3, homework cheyandi. Okay, so if the plant is working at 65% efficiency, what is the expected output per month? Plant ఎఫిషియన్సీ ఇచ్చాడు బట్ ఆపరేటర్ ఎఫిషియన్సీ ఇవ్వలేదు. సార్ క్వశ్చన్లో ఆపరేటర్ ఎఫిషియన్సీ ఇవ్వకపోతే దెన్ అజ్యూమ్ 100% తీసుకోండి. ఒక క్వశ్చన్లో ఎఫిషియన్సీ ఇస్తే ఓకే, క్వశ్చన్లో ఎఫిషియన్సీ ఇవ్వకపోతే ఏం చేయండి, 100% అసంప్షన్ తీసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. సో ఈ క్వశ్చన్ నెంబర్ 13లో ద ఎక్స్ట్రా పాయింట్ దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. సో అజంప్షన్ ఆపరేటర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 100%. ఆపరేటర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ మా, 100%. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అజ్యూమ్ ఆపరేటర్ ఎఫిషియన్సీ 100% అండ్ ప్లాంట్ ఎఫిషియన్సీ 65% అండ్ ద రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిమైన్ సేమ్. సో ద ప్లాంట్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్ బై 20%, ఆపరేటర్ ప్రొడక్టివిటీ డిక్రీజ్డ్ బై 30%. Okay, then what will be the output per month, and then what will be the output per month? Same question. Okay, but only the amounts or values are changed. Ante. Okay, chestara homework. Yeah, homework only, but cheyandi. Okay, so question number 13. Okay, chalo, I will meet tomorrow. I will continue tomorrow. Okay, right. So practice cheyandi amma. Ee roju cheppina problems varake ee roju practice chesesandi compulsory ga. Okay na, and mostly tomorrow అయిపోవచ్చు, కాన్సెప్ట్ అయిపోతుంది, చాప్టర్ నెంబర్ 5 అయిపోతుంది. ఓకేనా, సో దట్స్ వై ఈ 2 daysలో కంప్లీట్ చేసేసుకోండి చాప్టర్ 5. అండ్ నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 7 ఆల్సో అంతే, ఒక 2 daysలో అయిపోతుంది. దెన్ విల్ స్టార్ట్ చాప్టర్ నెంబర్ 4. ఇంకా చాప్టర్ నెంబర్ 4 కూడా అయిపోయిందంటే చాప్టర్ నెంబర్ 6 కదా. అండ్ ఇఫ్ పాసిబుల్ చాప్టర్ నెంబర్ 6 ఐ విల్ టేక్ ద సెషన్, ఆర్ ఎల్స్ లేదనంటే రెగ్యులర్ క్లాస్ లెక్చర్స్ అప్లోడ్ చేపిస్తా. ఓకేనా, ఓకే రైట్. ఓకే, బాయ్ అమ్మా, బ్రేక్ తీసుకోండి.